వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అరుణకిరణజాలైరంకితాశావకాశా విధృత జపపటీకా పుస్తకాభీతిహస్తా ఇతర కరవరాఢ్యా ఫుల్లకల్హారసుస్థా నివసతు హృది బాలా నిత్యకల్యాణశీలా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. ఐదు రోజుల పెళ్ళిళ్ళు నాగవల్లి వేళకు వచ్చేసరికి ఎలా ఉంటుందో అలాగా చివరికి వచ్చేస్తున్నాం. ద్వైత వివేక ప్రకరణం అని ఈ ప్రకరణం చాలా అద్భుతమైన ప్రకరణం. అన్ని ఉపనిషత్తుల యొక్క సారం అంతా సంగ్రహించారు విద్యారణ్య స్వాముల వారు. ఒక వేదంలో అది కాదు, అన్ని వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, వాటిల్లో ఆ వేదాల్లో ఏం చెప్పారు, ఆ ఉపనిషత్తులు అన్నిటినీ ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శ్లోకం చొప్పున తీసుకుని ఆ వేదాల్లో చెప్పినటువంటి విషయాలన్నిటినీ సంగ్రహించి దీంట్లో ఈ ద్వైతం గురించి విచారణ చేసి దీన్ని వివేకం చేసుకుని ఆత్మస్వరూపం తెలుసుకోవాలి అంటే చాలా అందంగానూ ఉంటుంది, బరువుగానూ ఉంటుంది అనుకోండి. దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరేణాపి జీవేన సృష్టం ద్వైతం వివిచ్యతే వివేకే సతి జీవేన హేయో బంధ స్ఫుటీభవేత్. ఇది మొదటి శ్లోకం. అంటే ఏంటి అంటే పెద్దవాళ్ళు చెప్పే మాట అంతే, ఇప్పుడు అందంగానే ఉంటుంది. ఈశ్వరేణాపి జీవేన సృష్టం అని, ఈశ్వరుడు చేత జీవుడు చేత కూడా సృష్టి చేయబడిన ద్వైతం వివేకించి చూపించబడుతోంది అని. ఈశ్వరుడు చేత జీవుని చేత కూడా ద్వైతం సృష్టి చేయబడింది అనే మాట అన్నారు. ఎంత బరువైన మాట అది. ఈశ్వరుడు చేసేటువంటి బాగానే ఉంది, ద్వైతాన్ని జీవుడు చేయడం ఏమిటి? జీవుడు కూడా ద్వైతంలో ఒకవాడే కదా. మరి ఈశ్వరుడి చేత జీవుడి చేత కూడా ఈ ద్వైతం బాగా వివడింపబడింది, సృజింపబడింది. దాన్ని బాగా విడతీసి తెలుసుకుంటే ఆ వివేచన చేయడం వల్ల బంధహేతువైన ద్వైతం పోతుంది. ఎవరికి పోతుంది? జీవుడికి. సృష్టి ద్వైతం చేసింది ఎవరు అంటే ఈశ్వరుడు జీవుడు ఇద్దరుట. పోయేదేమో ద్వైతం జీవుడికి పోతుంది, బ్రహ్మ మిగులుతుంది. ఏంటండి ఇది, దీని సంగతి ఏమిటి విచారణ అని అంటే బాగా మళ్ళీ బాగా వివరాలన్నీ మళ్ళీ వస్తాయి. పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞావశం చేత మాయ వల్ల ఈ ప్రపంచం అంతా కలుగుతోంది. ఈ ప్రపంచానికి అంతటికీ మాయ ద్వారా పరమేశ్వరుడు కారణమవుతాడు. మరి మనమేం కారణం అవుతాం అంటే మనం అనుభవించడానికి కారణం. ద్వైతం సృష్టి చేయడానికి కారణం కాదు, ద్వైతాన్ని అనుభవించడానికి మనం కారణం అవుతాం. అంటే వంట చేసేవాళ్ళు వేరేగా ఉంటారు, భోజనం చేసేవాళ్ళు వేరేగా ఉంటారు. ఇద్దరు భోజనానికి కారణమే అంటే అవును నిజమే, వండడం వారి వంతు, భోజనం చేయడం మా వంతు. అలాగా పరమేశ్వరుడు సృష్టి చేసి వదిలిపెడితే దాన్ని జీవులందరూ అనుభవిస్తున్నారు. ఆయన ఏమీ అనుభవించడు. ఈ అనుభవం అంతా నిజము అనేటువంటి భ్రాంతిలో పడి దుఃఖాలకి గురవుతున్నారు. ఇది వాస్తవం తెలుసుకునే మాట అయితే ఇది ద్వైతము లేదు, ఆ భోగము లేదు, అనుభవించే నేను లేదు, అంతా పరమాత్మే అనే విషయం తేలుతుంది. అంచేత సృష్టి ఎలా జరిగింది దగ్గర నుంచి ఆరంభం చేసి ఈ సృష్టి కంటే ముందు ఏముంది, తర్వాత ఈ సృష్టి జరిగిన తర్వాత ఎలా మార్పులు వచ్చాయి, చిట్ట చివరికి మిగిలేది ఏంటి, ఇది ఆలోచించాలి. దానికోసమని ఈ ప్రకరణం ఆరంభం అన్నమాట. ద్వైత వివేక ప్రకరణం. ఇది మనకు అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపించే ప్రపంచాన్ని వివేకించి చూడడం. ఏదో పరమార్థం గురించి చెప్పారు అంటే ఆ పరమాత్మ మనకు తెలియదు కనుక వారు ఏం చెప్తే అదే రూపుతాం. కానీ అలా కాదుగా, ప్రపంచం మన ముందు ఉంది, మనందరం చూస్తున్నాం. దీని గురించి ఆయన చెబితే ఎలా చెప్పేవేంటి, ఇలా ఉంది కదా అని అడగచ్చు. చెప్పిన దానికి అనుభవం కూడా కుదరాలిగా. అంటే ద్వైత వివేక ప్రకరణం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటే దానివల్ల అద్వైతం బోధపడుతుంది. అద్వైతంలో ద్వైతం ఉంది కానీ ద్వైతంలో అద్వైతం లేదు అంటే అర్థమైందా? అద్వైతము అని రాసామనుకోండి బోర్డు మీద ఆచరిపేస్తే ద్వైతం వస్తుంది. ద్వైతాన్ని రాస్తే ఇంక అకారం ఎక్కడొస్తుంది, మళ్ళీ కొత్తగా రాదు, ఇంక దీనిలో లేదు అది. అంచేత వేదానికి పూర్తిగా అర్థం చెప్పేటువంటి వాళ్ళు ఐక్యబోధక శృతులు అంటే జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పే శృతులకి కూడా అర్థం చెబితే వాడికి వేదం 100% పూర్తిగా ప్రమాణంగా ఒప్పుకున్నట్టు. మరి ఈ భేదం ఉంది కదా, ఈ వేదం కల్పితం అండి అంట.
అది పరమార్థం, భేదం కల్పితం. రెండు అనేటువంటిది ఒక భ్రాంతిలో వచ్చింది, ఉన్నది ఒకటే అనే మాట. అలా అనకుండా ద్వైతమే సిద్ధాంతము అన్నారనుకోండి, అప్పుడు ఇంకా అద్వైత శృతులన్నీ ఏమైపోతాయి? వాటికి అర్థం చెప్పడం ఎలాగా? అది సాధ్యం కాదు వాళ్ళకి. అంచేత ద్వైతమే పరమ సిద్ధాంతము, ద్వైతమందే తాత్పర్యం ఉంది అనుకునేవాడికి అద్వైత శృతులు ఏదో కిట్టించాలి. వాడు నువ్వు ఒకటే అంటే అలా కాదండి, నువ్వు వాడికి చెందినవాడు అండి, ఇలాగేదో కిట్టించాలి. విశిష్టాద్వైతులు వాళ్ళు అలాంటి వ్యాఖ్యానాలు చేస్తారు. తత్వమసి అంటే త్వం తదీయోసి అని చెప్తారు వాళ్ళు. నీవు వాడికి చెంది ఉన్నావు, వాడికి అంశ లేదా కింకరుడివి, సేవకుడివి అని అర్థం చెప్తారు తప్ప నువ్వు వాడు ఒకటే అని చెప్పరు. మనం అలాగేదో కిట్టించాలి. అలాగ అర్థం అక్కర్లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చెప్పడానికి ఎప్పుడు కుదురుతుంది అంటే అద్వైతం చెబితే కుదురుతుంది. పరమార్థంలో నువ్వు వారు ఒకటే. ఆ జ్ఞానం కలిగే వరకు నువ్వు వేరు వారు వేరు, కలిగిన తర్వాత అంతా ఒకటే అవుతుంది అని చెప్పేది శాంకరాద్వైతం. దానికోసమని ఈశ్వరుడు చేత జీవుడి చేత కూడా సృష్టి చేయబడిన ద్వైతము అని ఒక మాట అన్నారు. ఈశ్వరుడు అంటే ఎవరు? నిరాకారమైన శుద్ధ పరబ్రహ్మం కాదు, మాయోపాధికుడైన పరమేశ్వరుడు. మాయ ఉపాధిగా గెలిగిన పరమేశ్వరుడు చేత, జీవుడంటే అవిద్య ఉపాధిగా గెలిగినటువంటి మళ్ళీ చైతన్యము చేత. అవిద్యోపాధిక చైతన్యానికి జీవుడని పేరు, మాయోపాధిక చైతన్యానికి ఈశ్వరుడని పేరు. అలాంటి ఈశ్వరుడు, మాయా ఉపాధిగా గెలిగిన ఈశ్వరుడు ఈ జగత్తుని సృష్టి చేస్తున్నాడు. అవిద్య ఉపాధిగా గెలిగిన ఈ చైతన్యము దాన్ని అనుభవిస్తోంది. ఈ రెండూ వాస్తవానికి చేస్తే ఆ అవిద్య మాయా పక్కన పెట్టేస్తే ఏమీ లేదు, చైతన్యం ఒకటే మిగులుతుంది. దానికి అప్పుడు భోగాలు లేవు, అనుభవాలు లేవు. ఇంకా ఉపనిషత్ వాక్యాలు వరుసగా ప్రారంభిస్తున్నారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని ఓ ఉపనిషత్తు. దాంట్లో మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం సమాయీ సృజతి త్యాహు శ్వేతాశ్వతర శాఖినః అని శ్వేతాశ్వతర శాఖలో చెప్పేటువంటి వాళ్ళు మాయని ప్రకృతిగా భావించండి, ఆ మాయే ఉపాధిగా గెలిగిన ఈశ్వరుడు ఈ జగత్తుని సృష్టి చేశాడు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు వాళ్ళు చెబుతున్నారు అన్నారు. అనంటే కేవలం ఈశ్వరుడు చేశాడా అంటే లేదు, మాయ ఉపాధిగా ఉంది, దాన్నే ప్రకృతి అని కూడా అంటాం. ప్రకృతి పరమేశ్వరుల యొక్క సంయోగం చేత ఈ జగత్తంతా తయారవుతోంది. మామూలుగా మా లోక వ్యవహారాన్ని చూసినా కేవలం స్త్రీ కానీ కేవలం పురుషుడు కానీ ఉంటే సంసారోత్పత్తి ఎక్కడ? స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్లే కదా ప్రపంచం సంసారం అవుతాయి. అలాగే ప్రకృతి అనే పదం స్త్రీలింగ పదం, పురుషుడు అనే పదానికి పరమాత్మ అర్థం. ప్రకృతి పురుషుడు కలిస్తే ప్రపంచం, అది విడిపోతే మోక్షం. నీకు నాకు సంబంధం లేదు అని తెగదెంపులు చేసుకుంటే ప్రకృతి పురుష వివేక మోక్ష, సాంఖ్య సిద్ధాంతం అది. ప్రకృతి పురుషుడు కలిస్తే వాళ్ళందరూ కలిసి ఈ ప్రపంచాన్ని అంతటినీ తయారు చేస్తారు. అవేమీ లేకపోతే ఏమీ ఉండదు. శక్తి ఈశ్వరుడు, ఈ రెండు ఆ శక్తితో కూడినప్పుడు ఈశ్వరుడు అన్ని పనులు చేస్తాడు. అలా లేకుండా శక్తి సంబంధం లేకుండా నీ జపం నువ్వు చేసుకో, నా జపం నేను చేసుకుంటాను అన్నారు అనుకోండి, ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అంతే అలా కూర్చుంటారు. వాళ్ళు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నారు ఆచార్యస్వాముల వారు. శక్తితో కూడినటువంటి శివుడైతే సృష్టికి పనులు చేయడానికి సమర్థుడు అవుతాడు. అంచేత ఇక్కడ మాయనంతు మహేశ్వరం, మహేశ్వరుడు మాయ గలవాడు. మాయ అంటే ప్రకృతి, ఈ మాయి అంటే ఆ మాయ కలిగిన ఈశ్వరుడే సృష్టి చేస్తున్నాడు అని వారన్నారట. ఐత్రేయం ఏం చెప్పింది? ఐత్రేయ ఉపనిషత్తు అంటే ఋగ్వేదం తాలూకు ఉపనిషత్తు. ఆత్మా వా ఇదమగ్రే భూత్ స ఈక్షత సృజా ఇతి సంకల్పేనా సృజల్లోకాన్ సయేతానితి బహురుచాః. బహురుచులు అంటే ఋగ్వేదం వాళ్ళు ఏం చెబుతున్నారు అని అంటే, ఆత్మా వా ఇదమేక అగ్ర ఆసీత్, ఆత్మా వా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజాయితి స ఇమాన్ లోకాన్ అసృజత అనేటువంటి ఓ మాటలు ఉన్నాయి. అని అంటే ఏంటి? మొట్టమొదట్లో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఆయన తప్ప మరో వస్తువు ఏదీ లేదు. నాణ్యత్ కించన మిషతు అంటే ఇతరమైన వస్తువులు ఏవి కూడా లేవు. ఆయనకి ఉన్నట్టుండి ఆలోచించిన సంకల్పం వచ్చిందట. స ఈక్షత, నేను సృష్టి చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చిందట. ఆ సంకల్పంతో ఈ లోకాలన్నింటినీ సృష్టి చేసేశాడు. ఇవన్నీ తయారు చేయడానికి ఆయన దగ్గర సరుకులు ఏమున్నాయి, సామాను ఏముంది, దేంతో చేసాడు ఇవన్నీ అని అంటే కేవలం సంకల్పం మాత్రం.
సభూరితి వ్యాహరత్ భువమసృజత. భూహు అనేసరికి భూలోకం అంతా తయారైపోయింది. భువహ అనేసరికల్లా వాయులోకం అలా తయారైపోయింది. సోహ అంటే ఆదిత్యుడు. ఇలాగా ఒక్క శబ్దం చేత, సంకల్ప మాత్రం చేత ఇలాంటివన్నింటినీ సృష్టి చేశాడు అని ఋగ్వేదంలో ఉండే ఐతరేయోపనిషత్తు వాళ్ళు చెబుతున్నారు. దీని అర్థం ఏంటి? సృష్టికి ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు. అలా పరమాత్మకి సృష్టి చేయాలనే సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం తర్వాత ఈ లోకాల యొక్క సృష్టి జరిగింది. మరి తైత్రీయం వాళ్ళు, మన వేదం, యజుర్వేదం వాళ్ళు ఏమంటున్నారు అంటే ఖం వాయువగ్నిజలోర్వియోషధ్యన్న దేహాక్రమాదమి సంభూతా బ్రహ్మణస్తస్మాత్ ఏతస్మాదాత్మనోఖిలా. ఇది ఖం అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఉర్వి అంటే భూమి, వాటి తర్వాత ఓషధి, దాని తర్వాత అన్నము, అన్నం తర్వాత ప్రజలు. ఇది ఆ ఉపనిషత్తు యొక్క అర్థాన్నంతటి సంగ్రహించి రాసేశారు. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాద్వై ప్రజాయంతే. ఆ వరస అంతటి కలిపి ఒక శ్లోకంలో రాసేశారు. తైత్రీయోపనిషత్తులో ముందు ఆకాశం దగ్గర ప్రారంభం చేసి ఆత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, దానిలోంచి నీరు, దానిలోంచి భూమి, దానిలోంచి ఓషధులు, దానిలోంచి అన్నం, ఆ అన్నం తిన్నటువంటి ప్రాణికోటి శరీరాలని ధరిస్తోంది. ఇలా ఈ వరుసగా బ్రహ్మ దగ్గర నుంచి ప్రారంభం చేసి ఈ ప్రాణికోటి వరకు ఈ సృష్టి అంతా జరుగుతోంది అని తైత్రీయోపనిషత్తు వాళ్ళు చెబుతున్నారు. అంటే ఎక్కడి నుంచి సృష్టి ప్రారంభం? ప్రత్యేక భిన్న బ్రహ్మ, దానిలోంచి ఆకాశాది క్రమంతో ఈ వస్తువులన్నీ పుట్టాయి. ఎందుకు పుట్టాయి అని అంటే ఉపనిషత్తే మరొక మాట చెప్పింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆరంభించి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆ బ్రహ్మ నుండే వచ్చింది. దీని మొదటి వాక్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని. ఆ ప్రత్యేక భిన్న బ్రహ్మ నుంచే ఆకాశాది క్రమేణా ఈ సృష్టి అంతా జరిగింది. ఇదంతా ఆయన ఎలా చేశారు అంటే, ఆయనేమో ఋగ్వేదులేమో స ఈక్షత అన్నాడు, వీళ్ళు స తపో తప్యత తపస్తప్త్వ ఇదకం సర్వమసృజత, తపస్సు చేశారు అని. బ్రహ్మ చేసిన తపస్సు అంటే ఏంటి అంటే ఆలోచించాడు అని అర్థం. తప ఆలోచనే. దీనికోసం పెద్ద కృష్ణచాంద్రాయనాది వ్రతాలు, ఘోరమైన తపస్సు అక్కర్లే. ఆయన ఆలోచించినంత మాత్రాన ఆయన అంత శక్తిమంతుడు కనుక ఏం కావాలనుకుంటే అది వస్తుంది. సంకల్ప మాత్రం చేత అన్ని వస్తువుల్ని సాధించగలిగిన శక్తి పరమాత్మకు ఉంది. ఆయన స తపోతప్యత ఇదం సర్వమసృజత అనేటువంటి తైత్రీయోపనిషద్ వాక్యాల చేత యజుర్వేదం తాలూకు అభిప్రాయాన్ని ఈ 2 శ్లోకాల్లో సంగ్రహించారు. మరి సామవేదులు ఏమన్నారు? ఇదమగ్రే సదేవాసీద్ బహుత్వాయ తదైక్షత తేజోబన్నాండయాదీని ససర్జేతి చ సామగాః. సామవేదం వాళ్ళు సృష్టికి ముందు పరమాత్మంతా సద్రూపంగా ఉంది, అలాంటి దానికి చాలా రూపాలు కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన బహుత్వాయ తదైక్షత ఏకోహం బహుశ్యాం, నేను ఒకణ్ణే చాలా రూపాలు ధరించాలి అనుకున్నట్ట. అలా ఉన్నప్పుడు పంచభూతాలని సృష్టి చేశాడు. దానిలోంచి అండజ, స్వేదజ, ఉద్భిజ్జ, జరాయుజ మొదలైన సృష్టిలు. అంటే ఏమేమిటి? అండజములు అంటే గుడ్డు వల్ల తయారైనవి, పక్షులు, అవి గుడ్లు వల్ల తయారవుతాయి ఒకటి. జరాయుజములు అంటే మనుష్యులు, పశువులు, మనుష్యులు మొదలైన మావితోటి కలిగే పుట్టేటువంటి ప్రాణికోటికంతా జరాయుజములు అని పేరు. ఉద్భిజ్యములు అంటే భూమిని పెళ్ళకచ్చుకుని బయటకు వచ్చేటువంటివి లతలు, తరువులు, చెట్లు, మొక్కలు ఇలాంటివన్నీ. అలాగే ఇంకొకటి కూడా చెమట వల్ల పుట్టేటువంటి క్రిమికీటకాదులు అవి ఉంటాయి, అవి స్వేదజములు. అంటే ఉద్భిజ్యం, జరాయుజం, అండజం, స్వేదజం అని 4 రకాల ప్రాణికోటి ఉంటుంది. అలాంటి సృష్టికి అంతటికీ కూడా ముందు సన్మాత్రమైన పరబ్రహ్మ రూపం ఒక్కటే ఉంది. అదే ఈ భూతజాతాన్నంతటినీ సృష్టి చేసింది అని దాన్ని తేజ అప్పు అన్న అండజాది అని. అంటే ఇక్కడ సృష్టిలో వీళ్ళు తేజోసృజత అని ఆరంభం చేశారు, ఆకాశం కాదు. ఈ సామవేదం వాళ్ళ యొక్క సృష్టి ప్రక్రియలో ముందు తేజస్సు, తర్వాత నీరు, తర్వాత భూమి. తేజ అప్ అన్న, ఇది త్రివర్గం, అంటే 3 సృష్టులు. దీని ప్రకారం పంచీకరణ ప్రక్రియ అని ఒకటి, త్రివృత్కరణ ప్రక్రియ అని మరొకటి.
ఈ భూతములు మూడిటి వల్ల ఈ సృష్టి అంతా జరిగింది అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. 3 భూతాల యొక్క కలయిక వల్ల ఇదంతా తయారైంది. 5 భూతాల యొక్క కలయిక వల్ల వచ్చింది. మనం తైత్రేయంలో పంచీకరణం గురించి మనం చదువుకున్నాం కదా. అలాగే ప్రధానమైనటువంటి భూతాలు ఏమేమిటి అంటే తేజస్సు, నీరు, భూమి. వాయువు, ఆకాశము ఆటోమేటిక్గా కలుస్తాయి, వాటితో వికారం లేదు. దానికి ఎదర మళ్ళీ వివరం చేస్తే బృహదారణ్యక ఉపనిషత్తులో పంచభూతాల్లోనూ మూర్త, అమూర్త, బ్రాహ్మణం అని ఓ బ్రాహ్మణం ఉంది. మూర్తము అంటే ఆకారము గలది, అమూర్తము అంటే ఆకారం లేనిది. ఈ 5 భూతాల్లో మూర్తము ఉన్న భూతాలు ఏమిటి, మూర్తి గెలిగిన భూతాలు ఏమిటి అంటే పృథివీ, జలం, తేజస్సు. వాటికి ఆకారాలు ఉంటాయి. వాయువుకి ఆకాశానికి ఆకారాలు లేవు, అది అమూర్తములు. ఈ మూర్తములు 3, అమూర్తములు 2 కలిస్తే మూర్తామూర్తాత్మకమైన జగత్తంతా వస్తుంది అనేటువంటి ప్రకరణం అంతా బృహదారణ్యక ఉపనిషత్తులో ఉండేటువంటి వ్యాఖ్యానం చేసేటప్పుడు వస్తుంది. దాంట్లో మూర్తభూతాలు 5 తేజోబన్నములు, దానివల్ల ఈ సృష్టి అంతా జరిగింది అనేటువంటి క్రమంలో సామవేదం చేసేటువంటి వాళ్ళందరూ ఈ రకంగా చెబుతున్నారు. మరి అథర్వవేదులు ఏమంటున్నారు? ఎన్ని వేదాలు వచ్చో మహానుభావుడికి, మనకు ఓ ముక్క రాదు. విద్యారణ్య స్వాముల వారు అంటే వారిని చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎంత మహావిద్వాంసుడు, సామాన్యుడా! అన్ని వేదాలకి భాష్యం రాసిన మనిషి. అలా వేళ్ల మీద చెప్పినట్టు చెప్పేస్తున్నాడు, ఫలానా వాడు ఇలా అంటాడు, ఫలానా వాడు ఇలా అంటాడు. ఎన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే వస్తుంది ఆ విజ్ఞానం. అంచేత వారికి అలాగే నోటెమ్మట సరస్వతి అలా పలుకుతూ ఉంటుంది. వాగీశ్వరి ఉపాసకులు మహాప్రభువులు భువనేశ్వరి దేవి దేవాలయంలో గాయత్రి మంత్రాన్ని అనేక సార్లు జపం చేసి సిద్ధి పొందిన మహానుభావులు. వారికి అమ్మవారు సాక్షాత్కరించింది. అలాంటి మహాపురుషుడు కనుక ఆయన రాయగలుగుతున్నాడు అనమాట. ఇవన్నీ విస్ఫులింగా యథా వహ్నేర్జాయంతే అక్షరతస్తథా వివిధాశ్చిత్ జడాభావా ఇత్యాథర్వణిక శృతి. ముండకోపనిషత్తు అథర్వవేదానికి చెందిన ఉపనిషత్తు. ఆ ముండకోపనిషత్తులో తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగా సహస్రశ ప్రభవంతే స్వరూపా అని ఉపనిషత్తు ఉంది. అంటే ఒక మంచి ప్రకాశవంతమైన అగ్ని ఉంటే దాన్ని మంట పెడితే దానిలోంచి నిప్పు రవ్వలు వేల కొద్దీ విసురుతాయి. ఆ విస్ఫులింగములు అనేటువంటి మాటకి నిప్పు రవ్వలు అని అర్థం. ప్రజ్వలుతున్న అగ్ని నుంచి విస్ఫులింగాలు ఎలా వస్తాయో అలాగే పరమాత్మ నుండి చేతన జడాత్మకమైన సర్వ పదార్థాలు కూడా దానిలోంచి పుట్టాయి అని ముండకోపనిషత్ వ్యాఖ్యానం చేసేటప్పుడు దాంట్లో ఉంది. బ్రహ్మణ ఆ బ్రహ్మకి పేరు వాళ్ళు ఏం పెట్టారు? అక్షరాతన, అక్షరము అనే పేరు పెట్టారు. అక్షరం నక్షరం విద్యాత్, నాశరహితమైనది పరమాత్మ. అలాంటి నాశరహితమైన పరమాత్మ, అక్షర శబ్దవాచ్యమైన పరమాత్మలోంచి జగత్తంతా పుట్టింది అని అథర్వవేదంలో వాళ్ళు చెబుతున్నారు. మరి శుక్లయజుర్వేదులు ఏమన్నారు అంటే బృహదారణ్యకోపనిషత్తులో జగదవ్యాకృతం పూర్వం ఆసీద్వ్యాక్రియతాధునా దృశ్యాభ్యాం నామరూపాభ్యాం విరాడాధిషుతే స్ఫుటే అన్నారు. సృష్టికి ముందు జగత్తంతా అవ్యాకృతం అనేగా ఉంది. దాని పేరు అవ్యాకృతం. అంటే నామరూపములు యొక్క విభాగం లేనిది. పేరు, ఆకారము అవేవి స్పష్టంగా తెలియకుండా అవ్యాకృతంగా ఉండేటువంటి ఆ జగత్, ఆ బ్రహ్మ పదార్థము దృశ్యములైన నామరూపములతో, అంటే కనిపించేటువంటి నామము రూపములతోటి మార్పును చెందింది. విరాట్ పురుషుడి దగ్గర నుంచి ఆ నామరూపాలు మనకందరికీ బాగా తెలుస్తున్నాయి. మొట్టమొదట్లో పుట్టినటువంటి మహాపురుషుడు విరాట్ పురుషుడు. ఆయనకి నామరూపాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అంటే స్థూలమైనటువంటి కార్యములన్నిటి యందు నామము రూపము కనిపిస్తూ ఉంటాయి. సూక్ష్మమైనటువంటి అవ్యక్తమందు, అవ్యాకృతమందు ఆ నామరూప విభాగం ఉండదు. అలాగే నామరూప విభాగం లేనటువంటి సూక్ష్మమైనటువంటి ఆ బ్రహ్మమే ఈ నామరూపములు కలిగిన విరాట్ పురుషుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సర్వప్రపంచంగానూ మారింది అనేటువంటి మాట వారు చెప్పారు. విరాన్ మను నరా గావహ ఖర అశ్వ అజ అవయస్తథా పిపీలికావధి ద్వంద్వమితి వాజసనేయన. బృహదారణ్యకోపనిషత్తులో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మొట్టమొదట్లో ఆయన విరాట్ పురుషుడిగా తయారయ్యాట. ఆయనకు ఒక పెద్ద సంకల్పం, గొప్ప సంకల్పం ఏమొచ్చింది అంటే నేను ఒంటరిగా ఉంటే నాకు ఆనందం లేదు, నాకు ఆ స్త్రీ కావాలి అన్నట్టు. తనలోంచి ఓ శరీరంలోంచి ఓ స్త్రీమూర్తిని తయారు చేసుకున్నాడు. ఒకడే 2 అయ్యాడు, ఒకటి పురుషుడు ఒకటి స్త్రీ. ఆవిడతో సుఖాలను అనుభవిద్దాము అనుకుంటే ఆవిడ నీలోంచి నేను పుట్టాను, నీ కూతురు లాంటి దాన్ని, నేను వెళ్ళిపోతాను అని పారిపోవడం ప్రారంభించింది. ఆయన వెంటపడ్డాడు.
ఆవిడేమో ఇంకో రూపం ధరించింది, ఆవు రూపం ధరించింది. ఈయన మళ్ళీ ఎద్దు రూపం ధరించాడు. ఆవిడ ఆడ మేక అయితే ఈయన మగ మేక, ఆవిడ ఇంకో, అలా సర్వ స్త్రీ విధమైన స్త్రీ సృష్టి అంతా ఆవిడలోంచి వచ్చి, పురుష సృష్టి అంతా ఈయనలోంచి వచ్చి. ఇదంతా లోక విడంబనం. ఆయనకి పెద్ద కామము లేదు, ఈ కోరిక లేదు. అంటే ప్రపంచంలో ఉండేటువంటి స్త్రీ పదార్థములన్నిటినీ సృష్టి చేయాలి అని ఆవిడ ద్వారా చేయించాడు. పురుష రూపాలన్నిటినీ సృష్టి చేయాలని ఈయన రూపా చేయించాడు. అది ద్వంద్వం, స్త్రీ పురుష ద్వంద్వం. అదంతా కూడా జరిగింది. స్త్రీ పురుష రూపమైన మిథున రాశి అంతా కూడా పిపీలికావధి ద్వంద్వం అన్నాడు. చీమ దగ్గర నుంచి విరాట్ పురుషుడు వరకు ఉండేటువంటి దానిలో మనుషులు, తర్వాత గోవులు, గాడిదలు, గుర్రాలు, ఆవులు, మేకలు, మొత్తం అన్ని రకాలైనటువంటి జంతువుల్లోనూ స్త్రీలు పురుషులు కూడా ఉంటారు కనుక ఆ మొత్తం సృష్టి అంతా దానిలోంచి జరిగింది అని శుక్లయజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తులో ఇదంతా చెప్పారు. బాబు ఇన్ని వేదాలు చెప్పారు, మాకంతా అసలు విషయం ఏంటి చెప్పండి అని. ఆ వేదం, ఈ వేదం, ఆ వేదం, అవును మాకు ఎందుకండి, మీరు చెప్పండి మాకు చక్కగా అని అంటే, అన్నిటికీ ఫైనల్గా తాత్పర్యం ఏమిటి అనే దానికి ఆయన సొంతంగా రాస్తున్నారు. కృత్వా రూపాంతరం చైవం దేహే ప్రావిశది ఈశ్వర. ఈశ్వరుడే జీవరూపాన్ని ధరించి దాంట్లో ఆయన ప్రవేశించి ఈ జగత్ సృష్టికి కారణం అయ్యాడు. అందరికీ ఒకటే తాత్పర్యం. తన యొక్క రూపాన్ని అట్టేపెట్టి తను స్వస్వరూపంలో కాకుండా మరొక రూపాంతరాన్ని పొంది, అంటే జీవ సంబంధి అయినటువంటి జీవుడికి సంబంధించిన మరో రూపాన్ని ధరించి ఆ బ్రహ్మమే ఈ ప్రపంచానికి అంతటికీ కారణమయ్యాడు, ప్రపంచ రూపంలో కల్పిస్తున్నాడు. ఆయన నిర్వికారుడు, ఆయనకి ఎటువంటి రూపం లేదు. ఆయన తన ఒరిజినల్ స్టేటస్ని, ఒరిజినల్ స్థితిని పక్కన పెట్టుకుని జీవుడి తాలూకు వికారాలన్నింటినీ చూపించుకుని జీవత్వాన్ని పొంది శరీర సముదాయాన్ని పెంచుకుని దాంట్లో దూరి తానే జీవుడిగా ఈ ప్రపంచమంతా నాటకం ఆడుతున్నాడు. శ్రీమద్భాగవతంలో బ్రహ్మ విమోహన ఘట్టం అని ఒక ఘట్టం ఉంది. చదివారు కదా, మీ భాగవతం వినే ఉంటారు కదా. దశమస్కంధంలో బ్రహ్మగారికి ఒక పైత్యం వచ్చింది. ఈ కృష్ణ పరమాత్మ ఈ ఆవుల్ని అన్నిటిని తీసుకెళ్తున్నాడు కదా, ఇవన్నీ దాచేస్తే ఏం చేస్తాడు అనుకున్నాడు. అందరూ మొత్తం నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ పరమాత్మకి బాలరామకృష్ణులకి అప్పచెప్పారు తమ జంతువులన్నిటినీ. ఈయన పశుపాలకుడు కనుక అందరినీ తీసుకెళ్ళి ఆడిస్తానన్నాడు. వాళ్ళని మేపుతానని ఉద్దేశంతో వెళ్ళి ఈయన సరదాగా ఆడుకోవచ్చు అని ఈయన లీలామాత్రంగా వాటిని మేపుకోవడానికని వెళ్ళారు. ఆ బ్రహ్మగారికి లోపంలో ఉండేటువంటి ఒక కోరిక ఏమొచ్చింది, ఇదంతా కట్టి ఆపేస్తే ఎలాగుంటుంది అనిపించి మొత్తం అక్కడ ఉండేటువంటి మేకలు, గొర్రెలు, మొత్తం ఆవులు అన్నిటినీ కలిపి ఒక గుహలో పెట్టి బంధించేశాడు ఆయన, ఒక్క జంతువు కూడా బయట లేకుండా. కృష్ణుడు చూశాడు, మామూలుగా ఊరుకున్నాడు అంతే. ఆయన ఆడుకుంటూ ఆయన వాళ్ళక్షేపం ఆయన చేస్తున్నాడు. సాయంకాలం అయ్యేసరికి ఎవరింటికి వాడి జంతువులను అప్పచెప్పాలిగా. వెళ్ళేటప్పటికి ఏముంది, వాళ్ళందరూ గోల పెట్టారు, కుర్రాళ్ళందరూ. మనం మందంతా పోయింది, ఎక్కడా కనపట్టలేదు, మన జంతువులు ఏమైపోయాయో తెలియట్లేదని. అలాగా వాళ్ళకి ఏమీ చెప్పలేదు. సాయంకాలం అయ్యేసరికి గోధువుల వేళ ఎవడింట్లో ఎవడి జంతువులు, వాడి దోళ్ళు అన్నీ అక్కడే ఉన్నాయి. అన్నీ ఆయనే అయ్యాడు. ఆయనే అన్ని దూడలుగాను, అన్ని జంతువులుగాను, అన్ని పశుపాలకుడు ఆయనే, పశువులు ఆయనే, పశువుల యొక్క వత్సలు ఆయనే, దూడలు ఆయనే, ఆవు ఆయనే, ఆవుని పెంచేవాడు, పోషించేవాడు ఆయనే, పాలు తీసేవాడు ఆయనే. సర్వ ప్రపంచం తానే అయిపోయి ఎవరింట్లో వాడంతా అన్ని చోట్ల మామూలు వ్యవహారం నడిచిపోతుంది. ఇలా 10 రోజులు నడిచిపోయేసరికి బ్రహ్మగారు లెంపలేసుకుని అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, ఈ మహానుభావులన్నా నేను పరీక్షించేది అని వచ్చి దండం పెట్టి నౌమి యుజ్యతే భ్రవపుషే తటిదంబరాయ గుంజావతం సపరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవలవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ అని కాళ్ళ మీద పడి దండం పెట్టాడు. బ్రహ్మస్తవం అని చాలా గొప్ప స్తవం. బ్రహ్మగారు తన అజ్ఞానాన్ని బయటపెట్టి మహావిష్ణువుతో ఆడుకోవడమా నాయన, నేను చేసిన పొరపాటు, నన్ను మన్నించు అని చెప్పితే ఆయనకి బ్రహ్మగారికి ఉపదేశం చేశారు. అది అంటే సర్వాత్మభావం, ఒక్కడే అన్నీ అయ్యాడు. కుదురుతుందా అని కుదిరిందిగా. ఒకే కృష్ణుడు ఆవులుగాను, దూడలుగాను, పశువులుగాను, పశువులను మేపేవాడిగాను. అంటే ఎక్కడ ఎవడైనా గుర్తించగలిగాడా, ఇది నా పశువు కాదండి, ఏదో కొత్తది డూప్లికేట్ పెట్టారు ఇక్కడ అని ఎవడైనా అనుకోగలిగాడా? పోనీ మనకందరికీ గుర్తు లేకపోవచ్చు. ఒక ఆవు తన దూడని గుర్తించలేకుండా ఉంటుందా? ఇంకో దూడ వస్తే దగ్గరికి పాలిస్తుంది? అది ఇవ్వదు కదా. మరి తన పిల్లల్ని తాను గుర్తించలేదు అనే భావం ఆవుల్లో లేదు. ఈ పిల్లలకి తన తల్లి అవునా కాదా అనే భావం వీళ్ళకి లేదు.
యాక్చువల్గా ఎవరు ఇదివరకు ఎవరి తండ్రి పిల్లలు ఎవరు ఉన్నారో అదే రకంగా గోపి జనంగా గోవత్సలుగా అంతా వారే మారారు. ఇది సంభవమా అంటే అసలు జరిగింది అదే. తకిమవన్నీ మనం అనుకుంటున్నాం యావులు దోళ్ళు అని. అంతా ఉన్నది ఆయనే ఈ రూపంలో ఉన్నారు కనుక ఆ వాస్తవాన్ని చూపించాడు బ్రహ్మగారికి. నాయనా నువ్వు సృష్టి చేసావనుకోకు, సృష్టికర్త అనే పెద్ద పేరు నీది కాదు, ఇదంతా నా సంకల్పం చేత నేనే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాను. అవన్నీ అక్కర్లేదనుకుంటే నేను ఒక్కడనే ఉంటాను విడిగా. కావాలి అనుకుంటే ఇన్ని రకాల రూపాలు నేనే ధరిస్తాను. అంగలామంగలామంతరే మురారి అని కదా ఉంది. నారీ నారీ నడుమ మురారి అని మహారాస క్రీడలో అద్భుతమైన రాసక్రీడ చూపించారు స్వామి. ఎవరున్నారు? ఆయనే. ఎన్ని వేల మంది ఎన్ని వేషాలు వేశాడు ఏమో. ఎంతమంది ఉంటే అంతమంది భక్తుల కోసం అన్ని రూపాలు ధరించారు. ఆ రూపాలన్నీ నిజమా అంటే నిజమేం ఒక్కర్లేదు, వాళ్ళకి అనుగ్రహం చేయడం కోసమని తయారు చేశారు వేషాన్ని. ఆ వేషం ఉపసంహరించేసుకున్నారు. అలాగే ఒకే ఈశ్వరుడు జీవరూపంతో ఈ సర్వ జగత్తుని నిండి ఉన్నాడు అనేదే అన్ని వేదాలకి తాత్పర్యము అన్నారు. ఇది తా శృతయ ప్రాభు జీవత్వం ప్రాణధారణాత్. జీవుడు రూపంలో అన్నారు. జీవుడు అంటే ఏంటండి అన్నాడు. ప్రాణములను ధరించేవాడికి జీవుడు అని పేరు. అంటే పరమాత్మకి ప్రాణాలు లేవా? ఆయనకి ప్రాణం లేదు, అపారం లేదు, ఏం అక్కర్లేదు ఆయనకి. ఈ ప్రాణ విభాగము, ప్రాణాలు పుట్టడం, ప్రాణాలు పోవడం ఇలాంటివన్నీ జీవుడికి ఉంటాయి, అంతేగాని ఈశ్వరుడికి ఇవన్నీ ఏం లేదు. అంచేత ఆ వేదాలన్నిటికీ కూడా తాత్పర్యం ఎక్కడ అని అంటే పరమేశ్వరుడే ఈ జగత్తుగా కనిపిస్తున్నాడు. ప్రాణధారణంతో వీళ్ళందరికీ ఆ ప్రాణాలకి నియామకుడుగా, ప్రేరకుడుగా వీళ్ళకి ప్రాణాలను ఇచ్చి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ప్రాణాలను తీసి ఇలాంటి పనులన్నీ ఆయనే చేస్తున్నాడు. ప్రేరకుడు ఆయన, అంతర్యామి ఆయన. కానీ దానివల్ల వీళ్ళందరికీ జీవభావం వచ్చింది. ఆ జీవభావం అంటే జీవుడు అంటే ఏమిటి? ఇప్పుడు అసలు వేదాంతంలోకి దిగుతున్నాడు. సృష్టి చేశారు, జీవభావంతో పరమేశ్వరుడే ఇక మనందరికీ కనిపిస్తున్నాడు. జీవుడు అంటే ఏంటండి అని అంటే చైతన్యం యదధిష్టానం లింగదేహశ్చయ పునః చిఛాయా లింగదేహస్థ తత్సంఘ జీవ ఉచ్యతే. చైతన్యము అనేటువంటిది ఒక అధిష్టానభూతమైనది ఉంది. అంటే లింగదేహానికి ఆధారమైన ఒక చైతన్యం ఒకటి ఉంది, అదొకటి. తర్వాత లింగదేహము అంటే మనం అనుకున్నాక లింగదేహం అంటే అప్పుడెప్పుడో అనుకున్నామంటే ఎలా కుదురుతుందండి? అనకూడదు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ప్రాణాపానాది వాయువు 5, మనోబుద్ధులు కలిపితే 17 వస్తువులు. వాటన్నిటికీ కలిపి లింగదేహము. ఆ లింగదేహమున యొక్క దాని యందు లింగదేహస్థ చిఛాయ, ఆ చైతన్యము యొక్క ప్రకాశం, ప్రతిబింబం, దానికి చిదాభాస అని పేరు. ఈ మూడు కలిపితే అంటే చైతన్యము అనే లింగదేహము, వాటిల్లో దానికి ఆధారమైన చైతన్యము, దాని యందు ప్రతిఫలించిన చిదాభాసుడు, ఈ మూడు కలిపిన సంఘానికి జీవుడు అని పేరు. బింబరూపము యొక్క ప్రతిబింబమే చిదాభాసుడు. అంటే చైతన్యం ఒరిజినల్గా ఉంది, లింగదేహము, ఈ లింగదేహంలో దాని యొక్క ప్రతిబింబం పడుతుంది. ఆ లింగదేహము దాని యందు ప్రతిఫలించినటువంటి చైతన్యము, దానికి ఆధారమైన చైతన్యం, ఇవన్నీ కలిపితే వాడికి జీవుడు అని పేరుంది. మాహేశ్వరీ తు మాయా తస్యాహ నిర్మాణ శక్తివత్ విద్యతే మోహశక్తిశ్చ తన్జీవం మోహయత్యసౌ. అంటే ఈశ్వరుడే జీవుడుగా వచ్చాడు, అంతే కదా. ఆయన అంటే ఆయన శక్తులన్నీ ఇంటి దగ్గర పెట్టుకుని వచ్చాడా? ఆయన మామూలుగా ఆయన శక్తులతో అన్నిటితోటి వచ్చాడా? అంటే శక్తులన్నీ కలిపే వచ్చాడు. అంటే ఆ ఈశ్వరుడికి మనకి తేడా లేదుగా. అప్పుడు ఆయన చేసిన పనులన్నీ మనము చేయాలా? చేయకూడదా? చేయగలమా అంట. ఎందుకు? ఆయనే మనం అయినప్పుడు ఆయన చేసిన పనులన్నీ మనం ఎందుకు చేయలేము? ఆయనకి దుఃఖాలు సుఖాలు ఏమీ లేవు, మనకెందుకు వచ్చాయి? ఆయనకి అన్నీ తెలుసు, నాకేమీ తెలియదు అంటున్నావు, ఈ తేడా ఎందుకు వచ్చింది అని. ఆయనే మనం అయితే ఆయనలో ఉండేటువంటి గుణాలన్నీ మనలోనూ కనపడాలి కదా. ఆయనకి జ్ఞానం ఉంది, మనము జ్ఞానం. ఆయనకి దుఃఖం లేదు, మనకి దుఃఖం లేదు. ఆయన అన్ని సమర్థుడు, మనము సమర్థులమే అనే మాట అనాలిక. మరి అలా కాకుండా ఎందుకు వస్తోంది అని అంటే మాహేశ్వరి మాయా, విరుద్ధ ధర్మాలు ఎందుకు వచ్చాయి? ఆయన సర్వజ్ఞుడు, మనం ఏమీ చేతకాని వాళ్ళం. ఆయనకి ఎప్పుడు ఆనందమే ఉంటుంది, మనకి దుఃఖాలు ఉంటాయి. ఈ తేడా ఎందుకు వచ్చింది అంటే అది మాయా ప్రతిబంధం చేత పట్టుకున్న పీకు. దానివల్ల
ఇదంతా జీవ నిర్మాణం చేసినప్పటికీ కూడా ఆ మాహేశ్వరుడు మాయనంతు మహేశ్వరం అన్నారు కనుక మహేశ్వర సంబంధి అయినటువంటి ఏ మాయ అయితే ఉందో ఆ ఆ శక్తి, జగత్ సృష్టి శక్తి, మోహశక్తి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తుంది ఆవిడ. దానిలో మోహకత్వ శక్తి ఉంది. ఆ మోహకత్వ శక్తి వల్ల జీవుడిని అంతటినీ వ్యామోహంలోకి గురి చేస్తోంది. అప్పుడు వాస్తవం తెలుసుకోకుండా వీడిని అజ్ఞానంలో పాడేస్తోంది అన్నమాట. మోహంపజేసే శక్తి ఎక్కడైతే ఉంది అది మోహశక్తి లేదా జగన్ నిర్మాణ శక్తి, అదంతా మాయాశక్తి యొక్క ప్రభావం. అదే ఈ జీవుడిని అంతటినీ మోహింపజేస్తూ, మోహము అనే మాటకి అర్థం ఏంటి? భ్రమపడడం అన్నమాట. తప్పుడు దారిలో పడిపోవడం, ఉన్నదాన్ని తెలుసుకోలేకపోవడం అనుకోడిపోవడం. తప్పుడు దారి అనే మాట ఎందుకనాలి కానీ మోహన శక్తి అనే దానికి ఉన్నది తెలుసుకోలేకపోయినా ఉండే పరిస్థితి వ్యామోహము అన్న. ఆ వ్యామోహము అంటే వాస్తవం తెలుసుకోలేకుండా ఏదో రకమైన ఆలోచనకి గురవడం. అలాంటి మోహింపజేసేటువంటి శక్తి మాహేశ్వరి మాయకి ఉంది అన్నాడు. పోనీ అలా అయితే మనకేముంది, ఆయనకి ఆ శక్తి ఉంటే ఉండొచ్చు మాయకి, మన వల్ల ఏం ప్రయోజనం వస్తుంది అని అడిగితే మోహాత్ అనీశతాం ప్రాప్య మగ్న వపుషి శోచతి ఈశ సృష్టమిదం ద్వైతం సర్వముక్తం సమాసత. ఆ మోహశక్తి వల్ల జీవుడు అత్యంతం అసమర్థుడైపోతున్నాడు. అంటే కావలసిన దాన్ని వాడు పొందలేడు, చేసే పనిని సమర్థంగా చేయలేడు, కావలసినటువంటి లాభాలు పొందలేడు, ఇంకా ప్రత్యేకంగా అనిష్టాలు ఏవైనా వస్తే దాన్ని తొలగించుకోలేడు. అన్ని రకాల అసమర్థత వచ్చేస్తోంది, బలం తగ్గిపోతోంది. ఆ ఈశ్వరుడైతే ఏం కావాలంటే చేయగలడు, కావలసిన పనులు చేసుకోగలడు, అక్కర్లేని పనులు దూరంగా చేయగలడు, అన్ని పనులు ఆయన చేయగలడు. ఆయనే మన రూపంలో ఉన్నా ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి మనకు ఆ శక్తి తగ్గిపోయి మనకు కావలసింది మనం తెచ్చుకోలేం, అక్కర్లేని దాన్ని వదిలించుకోలేం, మనం పూర్తిగా అసమర్థంగా తయారైపోయాం. దీనివల్ల శరీరం ముందు ఒక తాదాత్మ్యం పెట్టుకుని ఈ శరీరమే నేను అనే భ్రాంతికి గురైపోయాము మోహం చేత. అప్పుడు ఆ శరీరానికి వచ్చే దుఃఖాలన్నీ నావి అనుకుంటున్నాం, దాంతో మనకు దుఃఖాలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా శరీరంతో సంబంధం లేని జీవుడు పరమాత్మ స్వరూపుడే అయినా ఆ ఈశ్వర మాయ చేత, మాహేశ్వరి మాయా ప్రభావం చేత ఆ పరమేశ్వరుడే ఈ జీవుడిగా వచ్చినా దాని యందుండే శక్తులన్నీ కప్పబడిపోయి లేనిపోని దుఃఖాలన్నీ వీడు పొందుతున్నాడు. దీనికి కారణం శరీర తాదాత్మ్య అధ్యాస అంటారు. శరీరంతో మమకారం పెంచేసుకుని శరీరం నేను నాది అనేటువంటి భావం ఉండటం, అది రాస్తున్నారనమాట. ఈశ సృష్టం ఇదం ద్వైతం. ఎలాగా? మోహాత్ అనీశతాం ప్రాప్య. మోహం వల్ల ఈశ్వరుడైన వాడు కూడా అనీశత అంటే ఈశ్వర కాని వాడి స్థితిలో పొందుతున్నాడు, ఏమీ చేతకాని వాళ్ళలాగా తయారవుతున్నాడు. మగ్న వపుషి, శరీరంలో మగ్నుడైపోయాడు. తర్వాత శోచతి అంటే దుఃఖిస్తున్నాడు. శరీరంలో మగ్నుడైపోవడం అంటే ఏమర్థం? శరీరాభిమానం కలిగినవాడు. దానిలో అభిమానం చేత, శరీరం ముందు తాదాత్మ్యాభిమానం చేత ఈ శరీరమే నేను, సర్వము ఇదే అనే భావంతో ఆ శరీరానికి సంబంధించిన దుఃఖాలన్నిటినీ వీడు అనుభవిస్తున్నాడు. ఇదంతా కూడా మాయా ప్రభావం చేత జరుగుతోంది అనేటువంటి మాట. ఇది మొత్తం ద్వైతం అంటే. ఇప్పుడు ఒకే పరమాత్మగా ఉన్నటువంటి వాడు ఇన్ని రకాలైనటువంటి భౌతికములైన సృష్టులు, దీనిలో మనుషులు, జంతువులు, పశువులు, పక్షులు, ఇన్ని రకాల భేదాలతో ఈ ప్రపంచంగా తయారయ్యాడు. వీళ్ళందరికీ ఒక శరీరాలు, ఆ శరీరంతో తాదాత్మ్యం మమకారం పెంచుకుని వీళ్ళందరూ దుఃఖాలని పడుతున్నారు. ఈశ్వరుడు మరి ఇంతవరకు ఈశ్వర సృష్టమైన ద్వైతము అనే మాటను చెప్పారు. మరి జీవసృష్ట ద్వైతము నువ్వు మాటలో కాను, ఈశ్వరుడి చేత జీవుడి చేత కూడా ద్వైతం తయారైంది అని. జీవసృష్ట ద్వైతం అంటే ఏమిటి అని అంటే, జీవుడు తయారు చేసుకున్నటువంటి ద్వైతం. సప్తాన్న బ్రాహ్మణే ద్వైతం జీవసృష్టం ప్రపంచితం అన్నాని సప్త జ్ఞానేన కర్మణా జనయత్ పితా సప్తాన్నాని మేధయా తపసా జనయత్ అనేటువంటి బృహదారణ్యక శృతిలో ఉండేటువంటి మాటను బట్టి ఆయన చెబుతున్నాడు 7 రకాల అన్నాలు జీవుడితో తయారయ్యేట. ఛాందోగ్యంలో ఉన్న వాక్యం ఇది. ఛాందోగ్యోపనిషత్తులో జీవుడు సప్తాన్న బ్రాహ్మణము అనేటువంటి ఆ చాప్టర్లో 7 రకాల అన్నాల్ని తయారు చేసుకున్నాడు. దానితోటి వాటిని అన్నిటినీ అనుభవిస్తూ వాడు జీవయాత్ర సాగిస్తున్నాడు. 7 రకాల అన్నాలు ఏమేమిటి? బ్రాహ్మణాల్లో బోల్డన్ని విషయాలు ఉంటాయి. మూర్తామూర్త బ్రాహ్మణం అని, సప్తాన్న బ్రాహ్మణం అని రకరకాలైనటువంటి. దాంట్లో మూర్తామూర్త బ్రాహ్మణంలో ఉండే విషయాలు పంచమహాభూతముల్లోనూ 3 మూర్తములు 2 అమూర్తములు అని విభాగం చేశారు. ఇక్కడ సప్తాన్న బ్రాహ్మణములలో తాను అనుభవించేటువంటి లేదా తను తినేటువంటి అన్నం
7 రకాల అన్నం ఉంది అనేది సప్తాన్న బ్రాహ్మణంలో చెప్పారు. ఏమిటి 7 రకాల అన్నం, ఏమేమిటి, ఎవరికి అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అని అంటే, ఏకమస్య సాధారణం ద్వే దేవానభాజయత్ త్రీణ్యాత్మనే కురుత పశుభ్య ఏకం ప్రాయచ్చత్ అనేది వాక్యం అక్కడ చాందోగ్యంలో. దాని అర్థం ఏమిటి అనేదానికి శ్లోకంలో రాస్తున్నారు. మర్త్యాన్నం ఏకం, దేవాన్నే ద్వే, పశ్వన్నం చతుర్థకం, అన్యత్రితయం ఆత్మార్థం, అన్నానాం వినియోజనం. అంటే 1 మనుషుడి కోసం, 2 దేవతల కోసం, ఇంకోటి పశువుల కోసం, ఆ తర్వాత 3 కూడా తన కోసం, మొత్తం 7 రకాల అన్నాలు. మాకు ఇలా చెప్పేస్తే ఏం తెలుస్తుంది బాబు? ఏమేమిటో చెబితే తెలియాలి కానీ, 1 నా కోసం, 2 దేవతల కోసం, 3వది పశువుల కోసం అంటే ఏమిటది అనేది మాకు తెలియాలి కదా. అంటే దాన్నే వివరించు మళ్ళీ శ్లోకం రాస్తున్నారు. వ్రీహియాదికం దర్శపూర్ణమాసౌ క్షీరం తథా మనః వాక్ ప్రాణాశ్చేతి సప్తత్వమన్నానామవగమ్యతాం. ఇవి 7 అన్నాడు. ఏమేమిటవి? ధాన్యం, మామూలుగా అన్నం, బియ్యం అది ఉన్నాయి కదా, ధాన్యం కానీ గోధుమలు కానీ ఏవో ఒకటి. ఓషధులు, మనం తినే అన్నానికి ఉపయోగపడేటువంటిదంతా సామాన్యంగా మనుషులు తినే ఆహారం. ధాన్యం కానీ గోధుమలు కానీ అలాంటివి, ఇంకా ఏవైనా వ్రీహులు కానీ ఇలాంటివన్నీ, అది మనకి. ఈ దర్శపూర్ణమాసలు అనేది దేవతలకి ఆహుతులు ఇచ్చేటువంటిది. నెలకు 2 రోజులు ఇష్టి చేసి దేవతలకి ఆవిర్భాగం ఇస్తారు. దర్శ అంటే అమావాస్య, పౌర్ణమి. అమావాస్య నాడు, పౌర్ణమి నాడు మర్నాడు పాడ్యమి నాడు చేస్తారు యాగాలు. దర్శపూర్ణమాసలు అని పేరు వాటికి. అమావాస్య, పౌర్ణమిని ప్రయోగించి దాని సందర్భంగా చేసేటువంటి యాగాలు. వాటి వల్ల దేవతలకి అందరికీ అన్నప్రదానం జరుగుతుంది, ఆహుతులు ఇస్తారు. దానివల్ల వీళ్ళు, మనం ఇక్కడ యజ్ఞం చేసేటువంటి పండితులు ఇచ్చిన ఆహుతుల వల్లే ఆ దేవతలకి ఆహారం జరుగుతుంది. అక్కడ మరి వాళ్ళు వండుకోవచ్చు కదా అంటే, దుర్భిక్షం దేవలోకేషు, వాళ్ళు అక్కడ వంటశాలలు లేవుట, కేవలం డైనింగ్ హాల్సే తప్ప కిచెన్స్ నో కిచెన్స్. స్వర్గలోకంలో ఎక్కడ వంట చేసే అవకాశం లేదు. మనం వండి వాళ్ళు పంపిస్తే వాళ్ళు తినాలి తప్ప అక్కడ వంటలు లేవు. ఇదివరకు వేళకోళంగా అనేవారు. ఎప్పుడో పెళ్ళికి పిలిస్తే అందరం వెళ్ళే, ఎక్కడా పొగరాట్లేదు, ఏం వండలేదు, అన్నం పెట్టలేంట్రా ఇవాళ అనేవారు పాపం మన వాళ్ళు. వాళ్ళకేం తెలుసు ఏదో లారీలో దిగుతుందని. ఆ టైంకి వచ్చేసరికి లారీలో దిగి భోజనం చేస్తారనే విషయం తెలియదు పాపం ప్రాచీనులకి. ఏరా ఎక్కడ వంట పొగ ఏం కనపట్టలేదు, ఏమిటి వాళ్ళు అన్నాలు ఏం లేవా అనేవారు పాపం. అంటే ఇక్కడ వండుకు తినాలి అనేది వాళ్ళకి అలవాటు. ఎక్కడో వండి తీసుకొస్తారు, అది తింటారు అని తెలియదు పాపం వాళ్ళకి. కాలం మారిపోయింది. ఇప్పుడు ఇక్కడంతా ఈ గొడవంతా ఎందుకండి? ఆ టైంకి వస్తారు, టైంకి తినేస్తారు, పట్టుకెళ్ళిపోతారు అంతాను. మనం అంతా హాయిగా కబులు చెప్పుకోవడమే. ఆడబిళ్ళి వారికి మగబిళ్ళి వారికి తేడాయే లేదు. ఇదివరకైతే ఓ 1-2 నెలల్లో చచ్చి చేడి చాకరీ చేసుకుని అమ్మో పెళ్లివారు వస్తారు, వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి, అన్నీ సర్దుకోవాలి. కొన్ని రోజుల్లో అటుకులు దంచడానికి దగ్గరగా 4-5 రోజులు సుమారు 10 మంది కలిసి అటుకులు దంచేవారు. వాళ్ళకి పొద్దున్న టిఫిన్ ఏంటి? అటుకులే. ఆవకాయ కలుపుకుంటే హాట్, దానిలో పెరుగు కలుపుకుంటే స్వీటు. ఈ అటుకులు అన్నమే అంత మొత్తం. ఇన్ని రకాల టిఫిన్లు అవి ఏం లేవు. ఆవకాయ కలుపుకుని కొంత అటుకులు ముందు తిని, తర్వాత కాస్త పెరుగు కలుపుకుని అటుకులు తింటే అక్కడికి పెళ్లివారికి టిఫిన్ అయిపోయింది అనమాట. ఈ అటుకులు ఏమో మరపట్టించిన అటుకులు తింటే మడి కాదు, అది ఒప్పుకోరు. ఇంట్లో దంచాలి, జబలు పడిపోయేట్లాగా వీళ్ళందరూ అటుకులు తయారు చేసుకుని అప్పడాలు పెట్టుకుని వడియాలు పెట్టుకుని ఎన్నో యాత్ర పడేవారు. ఇప్పుడు కేవలం ఒక్క ఫోన్ కాల్తో అన్నీ క్లోజ్. మెనూ అంతా ఆర్డర్ చేస్తాం, అవన్నీ వచ్చేస్తాయి, తినేసిపోతారు. ఎంత తేలికైపోయిందండి సంసారం, ప్రపంచం ఎంత హాయిగా సుఖంగా ఉంది. పెళ్లి చేసి చూడు అంటే పెళ్లికి ఎన్ని ఇలాంటి పెళ్ళిళ్ళు 100 పెళ్ళిళ్ళు చేయొచ్చు. కనుకే మనిషి 4-5 చేసుకుంటారు, ఖాళీగా ఉంది కదా అని. పనిలో పని. ఎక్కడ ఏమి వ్యవస్థ లేదు, సంప్రదాయం లేదు, పాడు లేదు, ఏమి లేదు. ఏం చేయాలి, ఎలా చేయాలి తెలియట్లేదు. ఇదివరకు ఏడాదికి 1 పంట పండేది, అది తింటే బలంగా ఉండి ఆరోగ్యంగా అందరూ ప్రాణికోటి సుఖంగా ఉండేవారు. ఇప్పుడు ఏడాదికి 3 పంటలు 4 పంటలు పండితే ఆ తినేది ఎంతసేపు ఎంత తొందరగా పండుతుందో ఆ తినేవాడు అంత పెందరాలు చచ్చిపోతాడు. నెలకి 2 నెలలకి పంట వచ్చేస్తే దానికి బలమే ఉంటుంది. సంవత్సరం పాటు పండాల్సిన పంట ఏడాదికి 3 పంటలు పండిస్తున్నారు అంటే దానిలో బలమే ఉంటుంది. దాన్ని తినవాడికి శక్తి ఉంటుంది. మొత్తం లోకం అంతా విచిత్రంగా తయారైపోయాయి. దీన్ని ఎవరు కంబళిలో తింటూ వెంట్రుకలు వచ్చాయన్నట్టు. వెంట్రుకలు కాక ఇంకేం వస్తాయి, దానిలో ఉన్నవే అవి.
కమ్మళిలో ఫోన్ చేస్తూ ఉంటే కమ్మళిలో వెంట్రుకలు కాక ఇంకేమొస్తాయి? అలాగే మొత్తం ప్రపంచం అంతా అలాగే తగిలిడిపోతే ఇంక దానిలో ఇలా ఉంది అనుకోవడానికి ఏముంది? అందరం దానిలోనే ఉండిపోయాం. వ్యవస్థ అంతా అలాగే అయిపోయింది. దీన్ని మార్పు చేయడం అనేది ఇప్పుడు మన వల్ల అవ్వదు. భగవంతుడు ఏదైనా తలుచుకుంటే దానికి ఏదైనా మార్పు రావాలి తప్ప మనలో మార్పు అనేది ఇప్పుడు అసాధ్యం. అంచేత ధాన్యాలు అవి మనకి, దర్శపూర్ణమాసలు దేవ అన్నాలు అది చేసే ఎంతమంది ఉన్నారు? యజ్ఞాలు చేసే ఆహితాగ్నులు ఎంతమంది? వారి ఆహితాగ్నులు అయినా వాళ్ళు నిత్యం అగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది? వాళ్ళు దేవతలకు ఆహుతి ఇచ్చేవి ఎప్పుడు? వాళ్ళ ఆకలి తీరేది ఎప్పుడు? ఇవన్నీ ఉన్నాయి. దీని మీద ఆధారపడి ఉంది. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంత శ్రేయఃపరం అవాప్స్యథ. గీతల్లో చెప్పారు భగవంతుడు. దేవతల్ని మీరు సంతోషపెట్టండి, మిమ్మల్ని ఆ దేవతలు సంతోష పెడతారు. పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని పెద్ద ప్రక్రియ అంతా చెప్పుకొచ్చారు వాళ్ళు. మనకి అన్నం కావాలి, అన్నం కావాలంటే వర్షం కావాలి, వర్షం కావాలి అంటే మేఘం కావాలి, మేఘం కావాలి అంటే దేవతలు మేఘాన్ని వృష్టిని కురిపించాలి అంటే వాళ్ళకేదో పారేయాలి. వాళ్ళకి ఆహుతులు లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? యజ్ఞాల వల్ల వాళ్ళకు వస్తుంది. యజ్ఞం వల్ల పర్జన్యం మేఘాలు వస్తాయి, మేఘాల వల్ల వర్షం వస్తుంది, వర్షాల వల్ల ఔషధులు పంటలు పండుతాయి, దానివల్ల మనకు ఆహార సమృద్ధి ఉంటుంది. ఇదంతా చక్రం. మనం దేవతలకి ఉపకారం చేస్తే ఆ దేవతలు మనకి ప్రత్యుపకారం చేస్తారు. మనం వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేశాం, మన గురించి వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇది పరస్పరం భావయంత శ్రేయఃపరం అవాప్స్యథ అన్నాడు. ఒకళ్ళకొకళ్ళు సాయపడుతూ ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటూ మీరందరూ బాగుండండియా అని చెప్పారు ఆయన. మనకన్నిటికీ అవన్నీ దూరం అయిపోయాయి. అది దేవాన్నాలు. పశువులకి అన్నం క్షీరం, పశువన్నం క్షీరం. ఇక మనస్సు, ఇంద్రియాలు, ప్రాణవర్గం, ఈ 3 అన్నాలు. ఇవి వాడి కోసం తను ఆత్మాన్నములు. మొత్తం ఇవి 7 రకాలు. ఈ సప్తాన్నములు జగత్తే కదా. మరి జగత్తంతా ఈశ్వర సృష్టం అన్నావుగా. ఇవి ఈ 7 అన్నాలు జీవుడు సృష్టించేసేటంటా ఏంటి? ఇవి జగత్తులోదే కదా. జగత్తంతటినీ ఆయనే తయారు చేసాడు అన్నావు. అంతా ఈశ్వర సృష్టము అని చెప్పకుండా ఇదంతా ఈ 7 అన్నాలు జీవుడు సృష్టి చేసుకున్నాడు అని ఎందుకంటారు అని అంటే, వాస్తవానికి వీటి యొక్క సృష్టి కూడా ఈశ్వరుడు వల్లే జరిగింది, దానిలో అనుమానం ఏం లేదు. కానీ జ్ఞానకర్మభ్యాం జీవ అకార్షి తదన్నతాం. ఆ వస్తువులు తయారయ్యాయి కానీ అవి అన్నము ఎప్పుడైంది అంటే జీవుడు తింటే కదా అది అన్నం అయ్యేది. వాటిని మీరు అనుభవిస్తే అవి అన్నం అయ్యాయి. ఆ వస్తువులు ఈశ్వరుడి చేత తయారు చేశాడు, వాటిని అన్నములుగా మార్చాడు జీవుడు. అంటే వాటిని వీడు అనుభవించాడు. వీడి చేత అద్యతే త్యజభూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి అని ఉపనిషత్తు. అన్నము అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనం తినేది. ఇంకో వ్యాఖ్యానం మన్ని తినేసేది. 2 రకాలు ఉన్నాయి. ఆ అన్నమే మన చేత తినబడుతుంది, అదే మన్ని కూడా తినేస్తుంది. అద్యతే అత్తిచ భూతాని. ఈ భూతములన్నిటినీ అన్నమే తినేస్తుంది, భూతములన్నిటి చేత కూడా అన్నం తినబడుతోంది అని 2 వ్యాఖ్యానాలు ఉపనిషత్తు చెప్పింది. అంచేత అది పరమాత్మ యందే పరమేశ్వర చేసే కల్పింపబడిన సృష్టి చేయబడిన వాటిని అనుభవించేటువంటి ఆ వ్యవస్థ వీడు తీసుకున్నాడు కనుక ఇది జీవసృష్టము అన్నాం. ఆ మాట రాశారు చూడండి. ఈశేన యద్యప్యేతాని నిర్మితాని స్వరూపత. స్వరూపత అంటే స్వభావం ప్రకారం ఇవన్నీ పరమాత్మ చేతే తయారు చేయబడ్డాయి. కానీ జ్ఞాన కర్మభ్యాం, జ్ఞానము కర్మ ఈ రెండిటిని తీసుకుని అవి భోగ సాధనములుగా వీటిని మలుచుకున్నాడు జీవుడు. కాబట్టి ఇది జీవాన్నములు, జీవుడి చేత తయారు చేయబడిన అన్నములు అనే మాట అన్నాం. జ్ఞానము కర్మ అన్నారు. జ్ఞానం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అంటే జ్ఞానము కర్మ కూడా 2 రకాలు. విహితమైనది, ప్రతిషిద్ధమైనది. విధింపబడిన జ్ఞానం, దేవతాదులని పూజ చేయడం అలాంటివన్నీ విహిత జ్ఞానం. ఇక ఇతరుల డబ్బులు అపహరించడము లేకపోతే ఇతర స్త్రీలను కావాలనుకోవడము ఇలాంటి ధ్యానాలన్నీ ప్రతిషిద్ధ జ్ఞానం. జ్ఞానం 2 రకాలు, మంచి చెడ్డ. విహితమైన జ్ఞానం దేవతలను ధ్యానం చేయడం, లేదా పక్కవాడి యొక్క డబ్బు కావాలి, పక్క వాళ్ళ యొక్క స్త్రీలు కావాలి, పక్క వాళ్ళ యొక్క భోగాలు కావాలి అనుకోవడం ప్రతిషిద్ధ జ్ఞానం. మరి కర్మ ఏంటి అంటే అది కూడా అంతే, విహితము ప్రతిషిద్ధము 2 రకాలు. చెప్పేటువంటి పని యజ్ఞయాగాది కర్మలు, దాన ధర్మాలు, సంధ్యావందనాది నిత్యకర్మలు ఇవన్నీ విధింపబడిన పనులు. నిషిద్ధమైన పనులు పక్కవాడి ప్రాణం తీసేయడం, దొంగతనం చేయడం, వాళ్ళని చంపడం, మాంసం కొంచెం వాళ్ళందరినీ మానసికంగా శ్రమ పెట్టడం, ఇలాంటివన్నీ నిషిద్ధమైన పనులు. ఈ విహితమైన నిషిద్ధమైన జ్ఞానము కర్మల చేత అంటే మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ, శాస్త్రం చెప్పిన పనులు, శాస్త్రం వద్దన్న పనులు, ఈ పనులన్నింటినీ చేసుకుంటూ
ఆ 7 అన్నాల్ని తనకి భోగ సాధనాలుగా తయారు చేసుకుంటున్నాడు జీవుడు. అంటే మొత్తం మీద ఏందనమాట, ఈశ కార్యం జీవభోగ్యం. ఈశ్వరుని చేత తయారు కాబడింది, జీవుని చేత అనుభవింపబడుతోంది. ఇది ప్రపంచం అంటే. ప్రపంచము అనే మాటకి డెఫినేషన్ ఏమిటి అంటే పరమేశ్వరుడి చేత తయారైంది, జీవుడి చేత అనుభవింపబడుతోంది. వేళకోళంగా మా వాళ్ళు చెప్పేవారు పూర్వం ప్రాచీనులు సరదాకి, మనిద్దరం కలిసిమెలిసి పని చేసుకుందాం అన్నట్టు. ఏమిటి అంటే వండడం నీ వంతు, భోంచేయడం నా వంతు, పక్కలేయడం నీ వంతు, పడుకోవడం నా వంతు, సంపాదించడం నీ వంతు, ఖర్చు పెట్టడం నా వంతు, వాటా వేసుకుని అలాగా పరమేశ్వరుడు చేస్తూ ఉంటే మనం అనుభవిస్తూ ఉంటాం. మనం ఏం తయారు చేసామంటే మనం ఏం లేదు, అనుభవించడమే మన వంతు అంతే. ఈశ కార్యం జీవభోగ్యం. అలా జగద్వాభ్యాం సమన్వితం. ఎలాగండి అని లోకదృష్టాంతమైన ఉదాహరణ, తండ్రి పిల్లని కనిస్తాడు, ఆ పిల్లని అనుభవించేవాడు భర్త అనుభవిస్తాడు. తండ్రికి ఆ అమ్మాయికి సంబంధం ఏమిటి, భర్తకి ఆ అమ్మాయికి గల సంబంధం ఏమిటి అంటే తండ్రి కని పెంచి పోషించే వరకు ఆయన బాధ్యత, ఆ స్త్రీ వల్ల సుఖాలు అనుభవించడం, సంతానం కలగడం అంతా వీడి బాధ్యత. అలాగే పితృజన్య భర్తృభోగ్య యథా యోషిత్ తథా ఈష్యతాం. ఎంత లోకానుభవంతో విద్యారణ్యుల వారు చెప్తారు. ఒక స్త్రీకి తండ్రి ఎలాంటి వాడో పరమాత్మ అలాంటివాడు. ఆయన కని పెంచి పోషించే వరకే బాధ్యుడు, ఆ అనుభవాలన్నీ ఆయనవి కావు, జీవుడివి. అలాగే భర్త చేత భోగాలు అనుభవింపబడుతోంది, ఈ భర్త లాంటి వాడు జీవుడు. అంటే జీవభావం కల్పితం. ఆయన పరమాత్మ జగత్కర్త. ఆయన అంటే ఈ సత్తానురూపమైనటువంటి జగత్తు ఈశ్వరుడు వల్ల పుడుతోంది, జీవుడి చేత అనుభవింపబడుతోంది అనే మాట చెప్పారు. ఇప్పుడు మాయావృత్యాత్మకో హీస సంకల్ప సాధనం జనవు మనోవృత్యాత్మకో జీవ సంకల్పో భోగ సాధనం. అంటే ఈశ్వరుడి చేత ఈ జగత్తు సృష్టింపబడింది, జీవుడు దీన్ని అనుభవిస్తున్నాడు. కారణం ఏమిటి? ఈశ్వరుడి చేత అనుభవింపబడింది, జీవుడి చేత సృష్టింపబడింది అనకూడదా అని అంటే దానికి ఆయన సంకల్పమే కారణం. ఈశ్వర తదైక్షత స ఈక్షత స తపోతప్యత అనే వేదవాక్యాలన్నిటి చేత కూడా ఆయన సంకల్పించాడు, ఇవన్నీ తయారు చేయాలనుకున్నాడు, చేశాడు. జీవుడు కూడా నేను దీన్ని అనుభవించాలి అనే జీవ సంకల్పం వల్ల వీటిని అన్నిటినీ అనుభవిస్తున్నాడు. అంచేత మొత్తం మీదంతా ఈశ్వరుడు ఈ చేయడానికి సంకల్పమే కారణం, జీవుడు అనుభవించడానికి కూడా సంకల్పమే కారణం. అలాంటి పరమేశ్వరుని చేత సృజింపబడిన వస్తువులన్నీ ఒకే రకంగా ఉన్నా మనకి అవి చాలా రకాలుగా వెరైటీగా కనిపిస్తాయి. అవన్నీ రకరకాల ఫలితాలను ఇస్తాయి. ఒక వస్తువు అందరికీ ఒకే రకమైన ఫలాన్ని ఇవ్వదు. ఆ వస్తువుని ప్రపంచంలో సృష్టి చేసిన పరమాత్మ ఒకలాగే ఉంటాడు, ఆ వస్తువు ఒకటే అవ్వచ్చు. కానీ ఆ వస్తువు వల్ల పొందేటువంటి అనుభవాలు జీవకోటిలో రకరకాలుగా వెరైటీలుగా ఉంటాయి. ఎలాగా అంటే ఈశ నిర్మిత మన్యాదౌ వస్తుని ఏకవిధే స్థితే భోక్తృధీ వృత్తి నానాత్వాత్ తద్భోగ బహుధా ఇష్యతే అన్నారు. అని అంటే ఏంటి? ఈ పరమాత్మ చేత ఓ మణి తయారు చేయబడింది, ఓ మణి ఉంది. ఆ మణిని చూస్తే ఈశ నిర్మిత మన్యాదవు వస్తుని, పరమేశ్వరుడి చేత నిర్మింపబడిన ఒక మణి అనే వస్తువు, అది ఒక రకంగానే ఉంది. కానీ దాన్ని చూస్తే భోక్తలైనటువంటి వాళ్ళకి ఆ ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. భోక్తృ ధీ వృత్తి నానాత్వా అతను అంటే భోక్త అనుభవించేటువంటి వాడి యొక్క బుద్ధి భేదాల వల్ల, వాళ్ళ ఆలోచనల నానాత్వం వల్ల ఆ భోగం కూడా రకరకాలుగా ఉంది. ఎలాగంటే ఉదాహరణ, ఒక మణి ఉంది, అది దొరికిన వాడికి సంతోషం, భలే దొరికింది, కోహినూరు వజ్రం నాకు దొరికింది అంటే వాడు ఎగిరి గంతేస్తాడు. అది పోయిన కొట్టుకున్నవాడు ఏడుస్తూ ఉంటాడు. అది రాలేదు ఉన్నవాడు కోపంతో ఉంటాడు. వైరాగ్యంతో ఉన్నవాడు ఆ మణితో నాకేంటి అది వచ్చినా ఆనందం లేదు, రాదుకుపోయినా ఆనందం లేదు. వాడికి వైరాగ్యం గలవాడికి దాంతో ఉదాసీన భావం ఉంటుంది. అంచేత ఒకే వస్తువు పొందితే లాభం అనేవాడు ఒకడు, పోగొట్టుకున్నాను అనేటువంటి బాధపడేవాడు మరొకడు, నాకెందుకు దక్కలేదు అని కోపంతో ఉన్నవాడు ఒకడు, పక్కవాడికి దక్కింది అని అసూయపడేవాడు ఒకడు, నాకు అక్కర్లేదు దాంతో నాకేం సంబంధం అనుకునేటువంటి వాడు ఉదాసీనుడు ఒకడు. మణి ఇన్ని రకాలు ఉందా అంటే మణి ఒకటే. ఆ మణి వల్ల వీళ్ళకి కలిగే ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళ సంస్కార బలం చేత, వాళ్ళ ఆలోచన తీరుని బట్టి దానిలో హృష్యత్యేక మణిని లబ్ధ్వా
అంటే సంస్కృత శ్లోకాలు కూడా మీకు పరిచయం చేయాలని ఆ తాత్పర్యం చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది పెందరాలే. కానీ మనకి టైం ఉందిగా, చక్కగా సంస్కృత శ్లోకాలు కూడా తెలిస్తే భాష మీద కూడా కొంత అవగాహన ఉంటుంది. మణిని లబ్ధ్వా హృష్యతి ఏకః, మణిని పొంది సంతోషిస్తున్నాడు ఒకడు. కృధ్యత్యన్య అలాభతః, నాకు రాలేదు అని కోపగిస్తున్నాడు మరొకడు. పశ్యత్యేవ విరక్తః, విరక్తుడు అని చూస్తున్నాడు. నా హృష్యతి నా కుప్యతి, వాడికి సంతోషం లేదు, కోపం లేదు. ఆ మణి ఏదో ఉంది, ఎవరికి చెందాలో వాడికి చెందుతుంది, లేవయా మనకెందుకు అనేటువంటి భావంతో వైరాగ్యంతో ఉంటున్నాడు. అంచేది ఇవి జీవపృష్టమైన ఆకార విశేషాలు. ప్రియ అప్రియ ఉపేక్ష్య ఇత్యాకారా మణిగా త్రయ సృష్టా జీవై. ఇవన్నీ, ఇది నాకు కావాలి, దీన్ని చూస్తే నాకు సంతోషము, ఇది నాకు రాలేదనే కోపము, ఇది నాకెందుకు అనే వైరాగ్యము, దాని మీద ఉపేక్షాభావము, ఇవన్నీ ఈశ్వరుడు సృష్టించాడా? ఇది జీవులన్నీ సృష్టించాడు. మణి సృష్టించి వదిలేశాడు ఆయన. ఆ మణిని సృష్టి చేయడం ఈశ్వరుడు వంతు. అది కావాలి అనుకోవడం, దానివల్ల సంతోషించడం వీడి పని. ప్రేమించడం లేదా కోపగించడం లేదా ఉదాసీనంగా ఊరుకోవడం లేదా ఉపేక్షాభావాన్ని వహించడం, ఇలాంటి పనులన్నీ జీవుడి చేత చేయబడినవే. ఆ భోగ సాధనాలంటే ఇవి. అంచేత ఈశ సృష్టం జీవ సృష్టం రెండూ అనడం కరెక్టే అని తనని చాలా సమర్థించుకుంటున్నారనమాట. మరో ఉదాహరణ, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎవరండి అన్నాడు. ఒక ఆయన వచ్చి మా అమ్మాయి అండి అన్నాడు. ఇంకో ఆయన వచ్చి మా కోడలండి అన్నాడు. ఇంకో ఆయన వచ్చి నా బెళ్ళమండి అన్నాడు. రకరకాలు. ఇదేంటే ఎన్ని రకాలు, ఒకటేగా ఉంది అక్కడ వస్తువు. అంటే భార్య స్నుషా ననాందాచ యాత మాతేత్యనేకథ ప్రతియోగిధి యాయోషిత్ భిద్యతేన స్వరూపత. వస్తువు ఒకటే, ఆవిడకేమీ తేడా లేదు. కానీ సంబంధాలు, అవతల వ్యక్తితో గల సంబంధం వల్ల ఆవిడనే కుమార్తెను, కోడలను, మనవరాలను, తల్లను, చెల్లెను, రకరకాలైనటువంటి బంధుత్వాలతో పిలుస్తున్నాం. ఒకటే కదా వస్తువు, ఇన్ని రకాల అవన్నీ ఆలోచనలు వాళ్ళని బట్టి, వాళ్ళ సంబంధాన్ని బట్టి. తండ్రికి కుమార్తె, అలాగే కొడుక్కి తల్లి, భార్యకి భర్త, అప్పచెల్లెళ్ళకి చెల్లెలు, ఆడపడుచులకి ఆడపడుచు, ఏడు మేనమావలు, ఇంకోటి మేనత్త, రకరకాల సంబంధాలు. ఇవన్నీ అవతల వస్తుతో కలిసి ముడిపడినటువంటి సంబంధాలు. అవన్నీ ఈశ సృష్టం కాదు, జీవ సృష్టమే. అలాగే ఒకే స్త్రీకి అనేక రకాలైన సంబంధాలు ఇతర వ్యక్తుల మీద ఆధారపడి కలుగుతున్నాయి. అలాగే ద్వైతం అనేది కూడా ఇలాగే పూర్తిగా నానా విధాలుగా ఉంటుంది. ఈశ్వర సృష్టిలో ఇదంతా ఒకే రకంగా ఉంటుంది అనడానికి వీల్లేదు. జీవుడి చేత అనేక రకాల భేదాలు దీనికి కల్పింపబడుతున్నాయి. అంటే అదేంటండి, అలాగో జ్ఞానాలు భిన్నంగా ఉంటాయి కానీ వస్తువు మారిపోతుందా? వస్తువు మారదుగా, జ్ఞానాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఒకే రకం. ఒక స్త్రీ గురించి వారికి వారి సంబంధాలు భిన్న భిన్నంగా ఉన్నాయి అని అన్నారు. ఆ అమ్మాయి ఆకారం మారిపోయిందా? కోడలు అనేసరికల్లా ఆవిడేమో 100 కేజీలు పెరిగి, కూతురు అనేసరికి 50 కేజీలు తగ్గి, ఇలా ఉంటుందా? ఆకారం మారదు కదా, వస్తువు అలాగే ఉంటుంది కదా. ఏ పేరుతో పిలిస్తేయో సంబంధాలు మొత్తం మీద. ఒక డ్రామా ఆర్టిస్టో లేకపోతే సినిమా ఆర్టిస్టో ఎవడో ఉంటాడు, వాడు ఎన్ని వేషాలు వేస్తే మాత్రం వాడే కదా, వాడు మారడుగా. వాడు వేసే వేషాలు మారచ్చు. రాజు వేషం వేయొచ్చు, లేదా బంటు వేషం వేయొచ్చు, లేదా ముష్టెత్తుకునేవాడు వేషం వేయొచ్చు, రకరకాలు. కానీ వాడు మారిపోతాడా అంటే వేషాలు మారుతాయి తప్ప వ్యక్తి మారడు. మరి ఎలాగ మీరేం చెప్పారు, మారిపోతున్నాడు అంటున్నారు కదా అని అంటే అదేం లేదు కదా అంటే సమాధానం చెబుతున్నారు. మైవం మాంసమయీ యోషిత్ కాచిత్ అన్యా మనోమయీ మాంసవయ్యా అభేదేపి భిద్యతేహి మనోమయి. అది ఇక్కడ విద్యారణ్యుల వారు వారి వ్యక్తిత్వాన్ని చూపిస్తారనమాట. వస్తువు 2 రకాల బాహ్యమైన వస్తువు మాంసమయంగా రక్తమాంసాలతో తయారైనటువంటి వస్తువు ఒకటి, మనోమయంగా మనస్సుతో ఆలోపింపబడేటువంటి వస్తువు ఒకటి. ఇప్పుడు నువ్వు చెప్పిన వస్తువులో ఆ స్త్రీయో పురుషుడో ఎవరో ఒకరు ఉన్నాడు, ఒక వ్యక్తి. ఆయన స్త్రీ అన్నారు కదా, నేను స్త్రీ అన్నాను. ఒక మనిషి, వాడిని కొడుకు అంటాడు, తండ్రి అంటాడు, అన్నయ్య అంటాడు, తాతయ్య అంటాడు, మావయ్య అంటాడు, రకరకాలు. ఎవరైనా పురుషుడైనా స్త్రీ అయినా అనేక సంబంధాలు ఉన్నాయి కదా. ఆ వ్యక్తి మారడు, అది మాంసమయమైన వ్యక్తి, వాడు అలాగే ఉంటాడు. దాన్ని చూసి మనోమయమైన ఆలోచనలు రకరకాలు మారిపోతున్నాయి. ఈ భేదాలన్నీ మనోమయమైన వ్యక్తిలో, మాంసమైన వ్యక్తిలో కాదు. నువ్వు చెప్పినట్టు వ్యక్తి మారలేదు కదా అని, ఆ వ్యక్తి 2 రకాలయ్యా అన్నాడు. వ్యక్తి రక్తమాంసాలతో కాళ్ళు చేతులు మొదలైన అవయవాలతో కూడిన వ్యక్తి అంటే ఫిజికల్గా, అదైతే మారదు. దాంతో వచ్చేటువంటి మనోమయ వ్యక్తులు ఉన్నారు. మనం ఊహించుకుంటాం వీడిని ఇలాగా,
అని ఆ ఊహలు వేరువేరుగా ఉంటాయి. మనిషి ఒకడే అయినా వాడిని చాలా మంచివాడు అనేటువంటి భావించే జనం ఉంటారు. వాడు పరమ దుర్మార్గుడండి, వాడిని ఎందుకు నమ్ముతారండి అనేవాడు జనం ఉంటారు. ఇప్పుడు వాడు ఇంతకీ దుర్మార్గుడా మంచివాడా అంటే వాడు వ్యక్తి అలాంటి వాడు ఒకడే. వాడిని చూసి మంచివాడు అనుకునే జనం ఉండొచ్చు, చెడ్డవాడు అనుకునే జనము ఉండొచ్చు. వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళ తేడాలు. అంతేగాని వ్యక్తిలో మార్పు లేదు. అవజానంతి మాం మూఢాహ అని భగవంతుడే స్వయంగా చెప్పారు. పాపం కృష్ణ పరమాత్మే, మూర్ఖులైన వాళ్ళు నన్ను కూడా తిరస్కరిస్తారండి, మీ మాట ఏంటి, మిమ్మల్ని తిడుతున్నారంటే తప్పేంటి, నన్నే తిడుతారు మూర్ఖులు, నేనే లేనంటారు, నన్నే జారుడు చోరుడు అంటారు. వాళ్ళ తత్వాలు వాళ్ళవి, మనం ఏం చేస్తాం అన్నాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళని అలా అన్నారని మనకు కోపం రాదు, వాళ్ళ వ్యక్తిత్వం అంతే, వాళ్ళ సంస్కారం అంతే. పరమాత్మని గురించి వైభవంగా చాలా గొప్పవాడు, ఆయన సర్వజ్ఞమూర్తి అనుకునేటువంటి భీష్మాచార్యాదులు ఉన్నారు. శిశుపాలుడు, సంతభక్తుడు మొదలైన దుర్మార్గులు వాళ్ళని అనేక రకాల తిట్టిన వాళ్ళు ఉన్నారు. దుర్యోధనుడు లాంటి వాడు దాని మీద ఆయనకి కోపం చేద్దాం, కట్టేద్దాం అనుకున్నవాడు ఉన్నాడు. వాళ్ళ కర్మ అంతే, మనం ఏం చేస్తాం. ఆయన అందరికీ ఒకటే ఉంటాడు, ఆయనలో మార్పేం లేదు. కానీ యువతల వాళ్ళ తాలూకు ఆలోచనలు బట్టి అవన్నీ ఉంటాయి. మనోమయమైన వ్యక్తులకి భేదం ఉంటుంది. ఇప్పుడంతా మొత్తం మీద ఏం తెలియంది, మాంసమయమైన దేహానికి వికారాలు లేవు, మనస్సులో కంపించినటువంటి ఆలోచనలకి అవన్నీ కూడా వికారాలు ఉన్నాయి. అది దాని తర్వాత మళ్ళీ భ్రాంతి స్వప్న మనో రాజ్య స్మృతి స్వస్తు మనోమయం జాగ్రన్మానేనమే యస్య న మనోమయతేతి చేత్. అంటే ఇది మనస్సు, ఆ కబులు చెప్తావేంటే, భ్రాంతిలో అయితే మనస్సు, కలలో అయితే మనస్సు, విషయాన్ని ధ్యానం చేసేటప్పుడైతే మనస్సు, లేదా దాన్ని జ్ఞాపకం తెచ్చుకునేటప్పుడైతే మనస్సు, దానికంతటికీ మనోమయం అంటే అర్థం ఉంది. జాగ్రత్త అవస్థలో హాయిగా తెలివిగా ఉన్నప్పుడు ఎదర వ్యక్తి ఉంటే మనస్సు అంటే కంటికి కనిపిస్తుంటే, ఆ వ్యక్తి అక్కడ లేనప్పుడు, మనం వాడిని చూడలేనప్పుడు, వాడు ఎక్కడో పై దేశాల్లోనో ఎక్కడో ఉంటే వాడిని గురించిన ఆలోచనలు పరిపరి విధాలు పోయాయంటే అర్థం ఉంది. అంటే ఎదరకుండా పెట్టుకుని నేను రకరకాలుగా ఆలోచిస్తున్నానంటావేంటి, ఎదరు మనిషి దగ్గరగా పెట్టుకుని వాడు ఒకే రకంగా హాయిగా కనిపిస్తూ ఉంటే ఒకే రకంగా చూడొచ్చు కదా. జాగ్రత్త అవస్థలో కనపడే వస్తువులు మనోమయం అని ఎలా అంటాము? కనపడని వస్తువులు అంటే మనస్సు ఆకారం అనొచ్చు. ఇవాళ మా నాన్నగారు జ్ఞాపకం వచ్చారండి అంటాం, ఆయన లేరు కనుక. మాకేమో సుబ్బారావు గారు జ్ఞాపకం వచ్చారు, జ్ఞాపకం రావడం ఏంటి, ఎదరకుండా కనిపిస్తూ ఉంటే జ్ఞాపకం రావడం అనే మాట అనంక కంటికి ఎదరకుండా కనిపించే వ్యక్తి మనోమయం అంటావేమిటి అని అడిగాడు. అంటే బాఢం మానేతు మేయేన యోగాత్ స్యాద్ విషయాకృతి భాష్యవార్తికారాభ్యామయం అర్థ ఉదీరిత. అంటే విషయాకారము మేయంతో సంబంధం వల్ల కలుగుతుంది అనేటువంటి మాట. మనోవృత్తి అనేది ప్రమాణము. ఘటము అనేటువంటి వస్తువు తెలియబడే వస్తువు. చిదాభాసనతో కూడినటువంటి ఈ మనోవృత్తే ఆ ప్రమేయంతో చేరితే, అంటే ఘటంతో చేరితే అప్పుడు ఘటాకార జ్ఞానం ఏర్పడుతుంది. అంటే ప్రత్యక్షంగా మనం చూసే వస్తువుల యొక్క జ్ఞానం మన మనస్సులో ఏర్పడుతోంది, దానికే మనోమయ రూపము అని పేరు. ఇంకా శాస్త్రీయమైన పరిభాషలోకి దిగిపోతున్నాడు, లోక వ్యవహారం మానేసి. దీనికంతకి భాష్యకారులు, వార్తికకారులు వారందరూ ఈ రకమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు. భాష్య వార్తికారాభ్యామేతత్ పఠితం అని. దానికి ఉదాహరణ ఏం చెప్పారు? భాష్య వార్తికారాభ్యామయం అర్థ ఉదీరిత అని. ఏంటి భాష్యకారులు ఏం చెప్పారో చెప్పాయో చూద్దాం. ఏదో చెప్పేశారండి భాష్యకారులు అన్నావు. శంకరాచార్యుల వారే భాష్యకారులు అంటే, వార్తికారులు అంటే సురేశ్వరాచార్యుల వారు. వారిద్దరూ ఏం చెప్పారో చెప్పండి అన్నాడు. అని అంటే మూషాసిక్తం యథా తామ్రం తన్నిభంజాయతే తథా రూపాదీన్ వ్యాప్నువచ్చిత్తం తన్నిభం దృశ్యతే ధ్రువం. భాష్యకారుని మాట. విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు, పోత విగ్రహాలు ఉంటాయి చూడండి. పోత విగ్రహాలు తయారు చేసే పద్ధతి ఎప్పుడైనా చూశారు మీరు? మనం చేయలేకపోవచ్చు, చూడాలి కదా కనీసం. ఎలాగుంటుంది అంటే దాన్ని డై తయారు చేస్తారు, తయారు చేసి దానిలో రాగో ఎత్తలో కొంచెం దానిలో పోస్తారు. దీన్ని కరిగించేసి ఇది ద్రవంగా ఉంటుంది, దీనికి షేప్ ఉండదు, దీనికి ఆకారం వికారం ఏమి ఉండవు. ఇది దానిలో పోసేస్తే అక్కడ ఏ ఆకారం ఉందో ఆ ఆకారంతో ఇది పడిపోయి గట్టిపడిపోతుంది. అంటే నువ్వు బంగారంతో విగ్రహం చేశాను, బంగారానికి ఆకారాలు ఉన్నాయా? లేవు. ఏ ఆకారం కలిగిన డూములో ఇది పోసావో ఆ ఆకారాన్ని ధరిస్తుంది. చేసింది ఏంటి? బంగారంతో విగ్రహం అన్నాడు. బంగారంతో విగ్రహంతో వస్తువులో మార్పు ఏం లేదుగా, మరి దీని ఆకారాలు ఎక్కడొచ్చాయి అని అంటే ఏ ఆకారము కలిగినటువంటి విగ్రహ దానిలో ఇది పోసామో ఆ రూపాన్ని ధరించిపోయింది. వెండో బంగారమో ఎత్తలో రాగో ఏదైనా సరే అది మూస కట్టడం అంటారు.
సంస్కృత పదం అండి మూష అనేది. మోసపోసేమంటారే, మోసలో పోసిన వస్తువు అని. మూస అనే పదం తెలుగు పదం, మూష అనే సంస్కృత పదం. ఆయనే వాడారు అది. మూషాసిక్తం యథా తామ్రం, మూషలో పోసినటువంటి రాగి తన్నిభంజాయతే యథా, అంటే పోత పోసేవారు తామ్రాన్ని కరిగించి దానిలో పోస్తారు. అప్పుడు ఈ రాగి ఆ మూస ఆకారాన్నే పొందుతుంది. అలాగే ఘటం అనే వస్తువులో మనస్సు వెళితే ఆ మనస్సు ఘటంగా మారిపోతుంది. మారిపోతే నా మనస్సు అంతా వాడే అయిపోయాడు. మనసు వాడైపోవడం ఏంటి అంటే వాడి మీద మనసు లగ్నమైంది. అప్పుడు మా మనస్సు అంతా వాడే అవుతుందా అని. ఎందుకవుతూ ఫోటోలు తీసేటప్పుడు ఏమవుతుంది, దాని మీద ఉండేటువంటి మామూలుగా ఫిల్మ్ తీసాం, ఆ ఫిల్మ్లో ఏ ఆకారము లేదు. ఎవరికి ఫోటో తీస్తామో ఆ ఫిల్మ్ ఆ రూపాన్ని ధరిస్తుంది. దాని మీద వాడి బొమ్మే కనిపిస్తుంది. ఇంక దానిలో ఇంకెవడి బొమ్మ రావడానికి ఛాన్స్ లేదు. దానిలో వాడు ఎర్రగా ఉంటే దీనిలో నల్లగా ఉండదు. వాడు ఎలా ఉంటే అలాగే, పొట్టిగా ఉంటే పొట్టిగానే, పొడుగ్గా ఉంటే పొడుగ్గానే, వాడి ఆకారము వాడి రూపం అంతా దీనిలోకి వచ్చేస్తుంది. అలాగే మూషాసిక్తమైనటువంటి తామ్రాది లోహాలు ఎలా అయితే మారుతున్నాయో అలాగే మనస్సు కూడా విషయదేశం దగ్గరికి వెళ్ళి మారుతోంది. మరో రకమైన దృష్టాంతం ఏమిటి అని అంటే వెలుతురుంది. వెలుతురు ఏ రకంగా ఏ రూపంలో ఉంటుంది మనకి తెలియదు. ఆ వెలుతురు ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు రూపంలో ఉంటుంది. ఆ వెలుతురులో మనిషి కనిపిస్తే మనిషి ఆకారం, అక్కడ పశువు కనిపిస్తే పశువు ఆకారం, అక్కడ ఘటపటాది వస్తువులు కనిపిస్తే దాని ఆకారం. అలాగే వ్యంజకోవా యథా ఆలోక వ్యంగ్యస్య ఆకారత మియాత్. ఆలోకము అంటే వెలుతురు, ఇది వ్యంజకం అంటే తెలియజేసేది. దానికి ఆకారం ఏమిటి అంటే ఏ వస్తువు మీద ఆ వెలుతురు పడుతుందో ఆ రూపము. ప్రొజెక్టర్లోంచి మనం ప్రాజెక్ట్ చేస్తాం కదా, ఫోకస్. ఆ ఫోకస్ వేస్తే ఏమవుతుంది అంటే అది ఫిల్మ్లో ఏ బొమ్మ ఉంటే అదే పడుతుంది అక్కడ. అది ఈ ఆలోకం ఏం చేస్తుంది అంటే లైటింగ్ ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రొజెక్ట్ చేస్తే అక్కడ వచ్చిన ఆకారం ఏంటి అంటే ఆ విగ్రహంలో ఏ ఆకారం ఉంటో అది వస్తుంది అక్కడ. వ్యంజకమైనటువంటి ఆలోకము వ్యంగ్యమైన పదార్థముల యొక్క రూపాన్నే మనకి చూపిస్తుంది. అలాగే బుద్ధి అనేది సర్వార్థ వ్యంజకం కనుక అన్ని ఆకారాలని ధరిస్తుంది. అన్ని వస్తువుల్ని కూడా బుద్ధి ప్రకాశింపజేస్తుంది కనుక బుద్ధి ఆయా విషయాకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అనేది భాష్యకారులు చెప్పిన మాట. ఇప్పుడు వార్తికారులు చెప్పిన మాట ఏంటి అని, మాతుర్నానాభిష్పత్తిర్ నిష్పన్నం మేయమేతి తత్ మేయాభిసంగతం తచ్చ మేయాభయత్వం ప్రపద్యతే అని. అంటే ప్రమాత కొంచెం టెక్నికల్, సురేశ్వరాచార్యుల వారి స్థాయి కొంచెం పెరుగుతుంది కనుక అంతఃకరణ ప్రతిఫలిత చైతన్యానికి ప్రమాత అని పేరు. వాడు తెలుసుకునేవాడు అని అర్థం. ప్రమాతతో కూడిన మనోవృత్తి అనే దానికి ప్రమాణం అని పేరు. ఈ ప్రమాత ప్రమాణము రెండు వచ్చిన తర్వాత ఘటాది విషయాలు ప్రమేయం అవుతాయి. అంటే ప్రమాణమే ప్రమేయ ఆకారాన్ని పొందుతోంది. అంటే ఘట అనే వస్తువు యొక్క ఆకారాన్ని పొందినటువంటి చిత్తవృత్తి, ఈ మనోవృత్తే ఘటము అనేటువంటి ఆకారాన్ని పొందింది. అప్పుడు ఇది ఘటము అనే జ్ఞానం కలిగింది. అలా కాకుండా మన మనోవృత్తి గోవుతో చెందితే, గో ఆకారాన్ని పొందితే ఇది గోవు అనే జ్ఞానం కలుగుతుంది. అలాంటి ఆకారాలు కావాలి అంటే రెండు రకాల విషయాలు, ఘటము మనోమయంగానూ ఉంది, మట్టితోటి తయారైంది కూడా ఉంది. మృద్వికారమైన ఘటం ఒకటి, మనోమయ వికారమైన ఘటం ఒకటి. అంటే మట్టితో తయారు చేసిన కొండ ఒకటి, మనోమయ వికారం. అంటే అలా ఎందుకనాలి అంటే ఆ వస్తువు అక్కడ ఒకటే ఉన్నా దాన్ని మనం ఇంకో రకమైన వస్తువుగా భావిస్తే మన మనస్సులో దాని ముద్ర ఎలా పడుతుంది, ఆ ఒరిజినల్గా పడదు. దాన్ని చూసి మనం ఏదనుకుంటామో అది పడుతుంది. మన మనస్సులో ఆలోచించుకున్నటువంటి భావమే అదే మనకి తెలుస్తుంది, అంతేగాని అక్కడ ఉన్నది తెలియదు. ముత్యపు చెప్పుని చూసి వెండి అనుకున్నాము అన్నాం అనుకోండి, మన మనస్సులో వెండి అనే భావం ఉంది. అది మనకి ఎలా తెలుస్తుంది, వెండిగానే కనిపిస్తుంది. అక్కడ ఉన్నది ఏమిటి అంటే ముత్యపు చెప్పు. భౌతికమైన వస్తువు వేరు, జ్ఞానంలో కనపడే వస్తువు వేరు. అంటే ఒకదాన్ని ఒకటిగా భావించడం, మరోదాన్ని మరో రకంగా అనుకోవడం, ఇది అనర్థాలకి అన్నిటికీ కారణం. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే గొడవే లేదు. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం అంటే బ్రహ్మ వస్తువుని బ్రహ్మగా తెలుసుకోవడం, అంతే అయిపోయింది, చరిత్ర క్లోజ్. అది రేపు మధ్యాహ్నం చెప్పేసుకుంటే దాంతో పుస్తకం మూసేయచ్చు. కానీ అంతవరకు ఇది ఉన్నదిగా ఉన్నది ఉన్నట్టుగా తెలియదు. మనకి తెలియకుండా మాహేశ్వరి మాయ అడ్డం పడిపోతుంది. అంచేది ఉన్నది ఉన్నట్టుగా తెలియకుండా లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పి ఉన్నదాన్ని కప్పిపుచ్చి ఆవరణ శక్తి విక్షేప శక్తి ప్రధానమైన మాయ ఉన్నది తెలియనివ్వదు,
లేనివన్నిటినీ అది కానీ ఇది కానీ అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని రకరకాలైన కల్పనలు చేస్తుంది. అంచేత ఘటం మృద్వికారం ఒకటి, మనోమయ వికారం ఒకటి. మృద్వికార ఘటం వృత్తిగమ్యం, అంటే వృత్తిగమ్యం అంటే మనోమయ వృత్తి దాని మీద పడుతుంది. ధీమయమైనటువంటిది అంటే ఆలోచనామయమైనటువంటి ఘటం అంటే అది వేరే విషయం, అది సాక్షి వేద్యం అంటారు. వృత్తి వేద్యము ఒకటి, సాక్షి వేద్యం ఒకటి. టెక్నికల్ టర్మ్స్. వృత్తితో, వృత్తి అనే దానికి ఇంచుమించులో జ్ఞానము అనుకోండి, సాక్షి అంటే ఆత్మ అనుకోండి. వృత్తి చేత తెలియబడుతుంది అంటే దాని యొక్క జ్ఞానం మనకు కలిగితే ఆ వస్తువు తెలుస్తుంది. లేదు అది నిజమైన మనోమయమైనటువంటి వికారం కావాలి అంటే దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాత సాక్షి కావాలి, అది ఆత్మవస్తువు. ఆత్మ చేత జ్ఞానం తెలియబడుతుంది, జ్ఞానం చేత వస్తువు తెలియబడుతుంది అని రెండు రకాలు చూపించేమాట. ఇదంతా చెప్పి ఇదంతా ఎందుకు చెప్పారు మాకు అనే ప్రశ్నకి సమాధానం కన్క్లూడ్ చేస్తున్నారు ఆయన. ఏమని? జీవసృష్టమైనటువంటి ఈ ద్వైతం అంతా మనకి బంధాన్ని కల్పిస్తోంది. పరమేశ్వర సృష్టమైనటువంటి ప్రకృతి మనకి బంధానికి ఇవ్వదు. దాన్ని మనం అనుభవ సాధనంగా పెట్టుకుని దీనిలో నాకు ఈ లాభం వచ్చింది, దీనివల్ల ఈ నష్టం వచ్చింది అనుకుంటే మనం బంధానికి చిక్కుకుంటాం. అంతేగాని అది అలా ఆయన సృష్టి చేశాడు, చేస్తే చేయనండి మనకేం పోయింది అనుకుంటే మనకి బంధమే లేదు. ఆయన ఏం తయారు చేశాడు మనకెందుకు? మనం దాన్ని కావాలి అనుకుని దానివల్ల లాభమో నష్టమో పెంచుకుంటే అప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది, బంధం వస్తుంది. కనుక జీవసృష్టమైన ద్వైతమే బంధానికి కారణము. అన్వయ వ్యతిరేకాభ్యాం ధీమయ జీవబంధకృత్. ధీమయమైన అంటే బుద్ధితో మనం కల్పించుకున్నటువంటిదంతా జీవుడికి బంధాన్ని కల్పిస్తుంది. సత్యస్మిన్ సుఖ దుఃఖే స్తః. ఇది ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు వస్తాయి. తస్మిన్ అసతి నా ద్వయం. అదంతా లేకపోతే సుఖం లేదు, దుఃఖం లేదు. అంచేత మొత్తం అంతా ఏం చేస్తున్నారనమాట? అన్వయము వ్యతిరేకము వీటిని అన్నిటినీ కూడా ధీమయమైన ద్వైతం అంటే బుద్ధితో చూసేటువంటి ద్వైతం ఏదైతే ఉందో అది జీవుడు చేసేటువంటి పొరపాటు. దానివల్ల జీవుడికి సుఖ దుఃఖాలు వస్తున్నాయి. అది అవి లేకపోతే మనకు సుఖ దుఃఖాలు ఏమీ లేవు. అదేంటండి మీరు అన్నీ చెప్పేవన్నీ విచిత్రంగా ఉంటున్నాయి, ఏవో కొత్త కొత్తగా చెప్పేస్తున్నారు, అవన్నీ మాకు అనుభవంలో లేవు అంటున్నాడు వాడు. అడిగేవాడు ఎందుకంటే చాలా తెలివైనవాడు, చాలా సెన్సిటివ్, చాలా సూక్ష్మంగా ఆలోచించి అడుగుతాడు. అంటే మన బుద్ధికి వైసద్యం కల్పించకుండా నిజంగా అడిగేవాడు అంటూ ఒకడు లేడు. ఆయనే అడుగుతున్నాడు, ఆయనే చెబుతున్నాడు. అడిగేది ఆయనే, చెప్పేది ఆయనే. అంటే వీళ్ళకి ఈ రకమైన సందేహం రావడానికి అవకాశం ఉంది. నిజానికి మనకే సందేహం రాదు, ఆయనకే వస్తాయి అన్ని సందేహాలు. కానీ అన్నీ తెలిసిన వాడి కనుక ఆయనకి సందేహాలు వస్తాయి. కానీ మనకి ఇది తెలిస్తే కదా దీని మీద సందేహం వచ్చేది. సందేహం రావడానికి అంటే కొంత తెలిసి స్పష్టంగా తెలియకపోతే సందేహం, అసలే తెలియకపోతే సందేహమే వస్తుంది. సామాన్యతో జ్ఞాతే విశేషత అజ్ఞాతే భవతి సందేహ అని నియమం. సామాన్య జ్ఞానం ఉండాలి, అది విశేషంగా స్పష్టంగా తెలియదు, అప్పుడు సందేహం వస్తుంది. అసలే తెలియని వాడికి సందేహం రాదు. అలా ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు? ధీమయమైనటువంటిదే సుఖ దుఃఖాలకి బంధాలకి కారణము అని. అది బాగానే ఉంది రైతే. ఎప్పుడు బాహ్యార్థం లేదు, ఇప్పుడు మనకేమి సుఖ దుఃఖాలు లేవా? నువ్వు చెప్పిన ప్రకారం అంతేగా. బాహ్యార్థం ఉంటే ఆ అన్వయ వ్యతిరేకాలు బాహ్య వస్తువులుగా ఉంటే దానివల్ల మనకు సుఖమో దుఃఖమో వస్తుంది అన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే నాకు అలా అట్టుపెట్టు, హాయిగా నిద్ర వచ్చింది, నిద్రలో కల వచ్చింది. అప్పుడు స్వప్నంలో నాకు దుఃఖాలు వచ్చాయా లేవా? అప్పుడు బాహ్య వస్తువులు ఉన్నాయా? దాంతో నేను ఏదో కావాలని అనుకున్నానా? అదేం లేకపోయినా నాకు ఇది సుఖం దుఃఖం ఎందుకు వచ్చింది? అలాగే సమాధి ఉంది, బాగా నిద్ర సుప్తం ఉంది, మూర్ఛ ఉంది, అప్పుడు బంధం ఉందా లేదా? బంధం లేదు. అంటే స్వప్నంలో బంధం కలగడానికి, సమాధి సుషుప్తి మూర్ఛ మొదలైన వాటిల్లో బంధం కలక్కపోవడానికి ఏం కారణం? ఆ తేడా ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పిన దానిలో ఈ తేడా కనిపిస్తోందా అని అడిగాడు. అసత్యపిచ బాహ్యార్థే స్వప్నాదౌ బధ్యతే నరహ. బయట వస్తువుల చేత వీడు బంధింపబడుతున్నాడు అన్నావు. స్వప్నంలో ఆ బయట వస్తువులు ఏవీ లేవు, కానీ వాడికి బంధం ఉంది. వాడు మనస్సు చేత ఊహించుకున్న పదార్థాలు, ఆ పదార్థాల వల్ల సుఖమో దుఃఖమో వాడంతా వాడు కల్పించుకుంటున్నాడు. ఆ వస్తువులు ఏవి బయట లేవు. బయట వస్తువుల వల్ల సుఖ దుఃఖాలు వస్తాయి అని మీరంటే, స్వప్నంలో బయట వస్తువులు ఏవి లేవు, కానీ సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఒకటి. పోనీ సమాధి సుప్తి మూర్ఛాసు, అప్పుడు సమాధి కలిగినప్పుడు కానీ లేదా బాగా నిద్ర వచ్చినటువంటిప్పుడు కానీ అలాంటి మనోమయమైన వస్తువులన్నీ దీనికి అన్నీ ఉన్నప్పటికీ
బాహ్య వస్తువులు ఉంటాయి, కానీ సుఖ దుఃఖాలు కనపట్టలేదు. వాడు కోమలో పోయాడు అన్నాం అనుకోండి, వాడిని ఏసీలో పెట్టామా లేకపోతే కింద మంట పెట్టామా వాడికేం తెలుస్తుంది? వాడికేం తెలియదు కదా. కిందన అన్నీ ఉంటాయి వస్తువులన్నీను, కానీ వాడికి తెలియదు. అంటే ఇప్పుడు ఏమైంది, వస్తువులు ఉన్నా తెలియటం లేదు. సమాధిలోను, సుషుప్తిలోను, మూర్ఛావస్థలోను అలాంటప్పుడు ఏ వస్తువులు లేకపోయినా స్వప్నంలో తెలుస్తోంది. కనుక బాహ్య వస్తువులతో సుఖదుఖాలు ముడిపడి ఉన్నాయి నువ్వు చెప్పడం ఎంతవరకు న్యాయం? అవి ఉన్నా సుఖదుఖాలు లేవు, అవి లేకపోయినా సుఖదుఖాలు ఉంటున్నాయి. మరి దీనికి కారణము ఎలా అంటావు నువ్వు అని అడిగారు. ప్రశ్న అర్థమైందా మనకి? కళలో బాహ్య వస్తువులు లేవు, కానీ వాటి వల్ల వచ్చే సుఖాలు దుఃఖాలు ఉన్నాయి. సుషుప్తిలో బాగా నిద్రపోయినప్పుడు ఈ వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి, కానీ వాటి వల్ల మనకి ఏ సుఖ దుఃఖాలు లేవు. మరి ఈ వస్తువుల వల్ల సుఖం వచ్చింది అని అనాలా అనక్కలేదా అని ప్రశ్న చేశాడనమాట. అసత్యపిచ బాహ్యేర్థే స్వప్నాదౌ బధ్యతే నరః సమాధి సుప్తి మూర్ఛాసు సత్యప్యస్మిన్ న బధ్యతే అని. అంచేది ఏం తెలియాలి? మనోమయమైనటువంటి బంధమే బంధం. అది ఉండడమా లేకపోవడమా కాదు. మనోమయంగా అది ఉన్నాయి అని నువ్వు అనుకుంటే దుఃఖం బంధం ఉంది. అది నువ్వు అనుకోకపోతే, చాలా అందమైన దృష్టాంతం చెప్తున్నాడండి, చాలా మనస్సు ద్రవించేలాగా. ఒక ఆయన పెద్ద సంపన్నుడు, బాగా ఐశ్వర్యం గలవాడు. ఆయనకి లేక లేక కొడుకు పుట్టాడు. వాడు ఫారిన్లో బాగా ఉద్యోగమో చదువో ఏదో చేస్తున్నాడు. హఠాత్తుగా పక్కింటి వాడు వచ్చి మీ అబ్బాయి చచ్చిపోయాడండి ఏం చెప్పాడు అనుకోండి, వీడికి దుఃఖం వస్తుందా రాదా? వాడు సుఖంగా రాయిలాగా ఉన్నాడు, అక్కడ పోలే. కానీ ఈ పక్కన ఉన్నవాడు ఇలా చెప్పాడు. చెబితే వీడికి అయ్యో అంటాడా అండా అని ఒకటన్నాడు. రెండో వాడు ఉన్నాడు, వాడి కొడుకు నిజంగా చచ్చిపోయాడు, అయినా వాడికి చెప్పలేదు. ఇప్పుడు వాడికి సుఖమా దుఃఖమా? మా వాడు బాగానే ఉన్నాడు అక్కడ అనుకుంటాడు అంతే. వాడు చచ్చిపోవడంతో మనకి సంబంధం లేదు. ఆ వార్తను బట్టి వాడు చచ్చిపోయాడనే వార్త వస్తే సుఖం వస్తుంది. వాడు నిజంగా చచ్చిపోయినప్పటికీ ఆ వార్త రాకుండా కప్పుపుచ్చితే మనకు బాగానే ఉంది. అంటే నీ సుఖ దుఃఖాలకి కారణం వాడి పుట్టు చావులా, వాడి బతకడమా చచ్చిపోవడమా? ఏది కారణం అంటే అదేదీ కాదు. వాడి క్షేమ వార్త నాకు తెలిసినంతకాలం సుఖం, వాడికి నష్టం వచ్చిందనే వార్త తెలిస్తే దుఃఖం. వాడు పోయినా ఉన్నాడు అని అంటే దుఃఖం లేదు, సుఖమే. ఉన్నప్పటికీ పోయాడనే వార్త తెలిస్తే దుఃఖమే. అంటే మనోమయమైన, అంటే మన ఆలోచనలే మనని ఇబ్బంది పెడుతున్నాయి తప్ప వాస్తవంగా ఏ వస్తువు ఉంది లేదు అనే దానితో సంబంధమే లేదు అన్నారు విద్యారణ్య స్వామి వారు. ఇప్పుడు మీరు స్వప్నం దగ్గరకు రండి. బాహ్య వస్తువులు ఉన్నాయా లేవా అని కాదు, ఉన్నాయనే ఆలోచన ఉందా లేదా? స్వప్నంలో మనసు పనిచేస్తోంది, ఆ ఆలోచన ఉంది కనుక బంధం వచ్చింది. సుషుప్తి, మోక్షము మొదలైన వాటిల్లో ఆలోచన లేదు కనుక మోక్షం రాలేదు. నువ్వు చెప్పిన దోషం నాకేముంది? వస్తువులు కాదు, ఆ యొక్క వస్తువుల యొక్క ఆలోచన. ఆ ఆలోచన నీకు సుఖ దుఃఖాలను ఇస్తోంది. ఆ ఆలోచన సరైనది ఉంటే, సక్రమంగా ఉంటే ఆలోచన మంచి మార్గాలు వస్తాయి. ఆలోచన దుర్మార్గంలో ఉంటే చెడ్డ ఫలితాలు వస్తాయి అనే పరిస్థితి. ఇప్పుడు చూడండి, దూరదేశం గతే పుత్రే జీవత్యేవాత్ర తత్పిత విప్రలంభక వాక్యేన మృతం మత్వా ప్రరోదితి. దూరదేశం గతే పుత్రే అంటే కొడుకు దూరదేశంలో ఉన్నప్పుడు జీవత్యేవ, వాడు బతికున్నప్పటికీ వాడి తండ్రి విప్రలంభక వాక్యేన మృతం మత్వా, పొరపాటున పక్కనున్నవాడు మోసగించి చెప్పినటువంటి మాట చేత వాడు చచ్చిపోయాడనే బాధతో ప్రరోదితి, ఎక్కుడు మిక్కిలి రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇది ఒక మాట. మృతేపి తస్మిన్ వార్తాయాం అశ్రుతాయాం న రోదితి. వాడు నిజంగా పోయినా ఆ వార్త వీడికి తెలియకపోతే వీడికి ఎటువంటి దుఃఖము లేదు. కనుక అతః సర్వస్య జీవస్య బంధకృత్ మానసం జగత్ అని ఫైనల్ కంక్లూజన్. అందరి జీవులకి బంధానికి కారణమైనది ఏది అంటే వాళ్ళ మానస సృష్టి. వాళ్ళ మనస్సులో ఉండే ఎటువంటి ఆలోచన ఉందో ఆ ఆలోచనే వీళ్ళకి బంధాలన్నీ కల్పిస్తోంది తప్ప వాస్తవ స్థితిగతులతో సుఖాలు సంబంధాలు ఏమీ లేవు. ఉండడం ప్రధానం కాదు, ఉందనే ఆలోచన. వెనకటికి ఓ మాట చెప్పేవారు, మేమందరం ఉద్యోగాలు చేసే రోజుల్లో, ఆ రోజులు వెళ్ళిపోయాయి. మీరు మాస్టారు మీరు పాఠం చెప్పారా లేదా మాకు అనవసరం అండి, చెప్పినట్టుగా టీచింగ్ నోట్స్ రాయండి చాలు. ఈ క్లాసు ఈ రోజున ఈ క్లాసు, ఈ రోజున ఈ క్లాసు, ఈ క్లాసు అయిపోయింది, నోట్స్ రాయండి చాలు, చెప్పక్కర్లేదు మీకు. చెప్పినా చెప్పకపోయినా చెప్పినట్టుగా రికార్డు ఉండాలండి. ఎన్ని పనులు చేసామో మాకు అనవసరం,
ఇన్ని పనులు చేసామని ఓ లిస్టు రికార్డు ఉంటే అంటే ప్రచారం చేయడం ప్రధానం కాదట, ఇది చేసినట్టుగా రికార్డు ఉండడమే ప్రధానం. అంతే. అలాగే లోక వ్యవహారం అంతా అదే రికార్డు మీద ఆధారపడి ఉంది. స్టాటిస్టిక్స్ ఎనాలిసిస్ అంతా చూస్తే అప్పుడు ఇంతమంది 36% అక్షరాస్యులు, ఎవరు చూశాడు? చదివాడు చచ్చాడు. నేను చదివాను అని వాడు చెప్తే కాబోసం, వాడు నిజంగా చదువుకోవడం మనకు అనవసరం. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది ధనికులు ఉన్నారు, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు. ఇంకో మాట చెప్పి పాప మాణిక్యాశ్రీ గారు మహానుభావుడు చచ్చి ఏ లోకంలో ఉన్నారు, స్వర్గంలో గురువు గారు, ఆయన అనేవారు, ఈ లోకంలో కుక్కలకి కోళ్ళకి చెట్లకి వాడిగా సెన్సెస్ ఉందిరా, ఎన్ని చెట్లు ఉన్నాయో అడుగుతారు, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు. ఎంతమంది పండితులు ఉన్నారు మాత్రం ఎవడు అడగడు. ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఈ శాస్త్రం ఎంతవరకు పాడైంది, ఎన్ని వేదాలు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎవరికి అక్కర్లేదు. పెద్ద పుళ్ళు చచ్చిపోతున్నాయి అంటే దానికి పెద్ద వన్యప్రాణి సంరక్షక సంఘం చట్టం వ్యవహారం. ఆ పెద్ద పులి వల్ల దేశానికి ఏం ప్రయోజనం అంటే దాన్ని రక్షించాలండి. ఈ వేద విజ్ఞానమో ధర్మమో ఇవన్నీ కావాలంటే అబ్బాయి దీని గురించి మనకు అనవసరం అండి, ఇది ఉన్నా లేకపోయినా ప్రయోజనం లేదండి. అదే ఆయన పాపం అనేవారు, ఇక్కడికి తాటి చెట్లకి నెంబర్లు వేస్తారా, కుక్కలకి సెన్సెస్ ఉంది, కోళ్ళకి సెన్సెస్ ఉంది, ఇన్ని జంతువులు ఉన్నాయి అంటారు, ఇన్ని వన్యమృగాలు ఉన్నాయి అంటారు, కానీ ఇంతమంది వేద పండితులు ఉన్నారు, ఇన్ని శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని ఎవడు పట్టించుకోవడం మన గురించి, మనమే పట్టించుకోవాలంతే. పరమాత్మ ఉన్నాడు మనకి, వీళ్ళ లెక్క మనకేమిటి అని ఇవ్వరు పాపం. అలాగా విజ్ఞానవాదం ఇదంతా ప్రధానంగా పెట్టుకునేది ఏంటి అంటే మనిషి ఉండడం పోవడంతో కాదు, ఆ మనిషి ఉన్నాడా లేదా అనే ఆలోచన మీద సుఖ దుఃఖాలు ఆధారపడి ఉన్నాయి. అందుచేత మనోమయ ప్రపంచమే ఈ బంధానికి అంతటికీ కారణము అని తేల్చాడు. విజ్ఞానవాదో బాహ్యార్థే వైయర్థ్యాత్ స్యాతి హేతి చేత్ నా హృదయ ఆకారమాధాతం బాహ్యస్యాపేక్షి తత్వతః. చిత్తమందుండే ఆకారాన్ని బట్టి బాహ్య వస్తు అపేక్ష కావాలి అంటున్నావు అన్నాడు. అదంతా విజ్ఞానవాదంలో మాకు సరిపోదు అని బౌద్ధులు వాళ్ళు పూర్వపక్షాలు చేస్తారు. బౌద్ధ మతాంతర్గత విజ్ఞానవాదం దాంతో అంటే బాహ్య ప్రపంచానికి సుఖదుఖాలకి సంబంధం లేదు అనే మాట. బాహ్య ప్రపంచం ప్రతి క్షణంలోనూ మారిపోతూ ఉంటుంది, సర్వం క్షణికం శూన్యం అని వాళ్ళ సిద్ధాంతం. వస్తువు అంటే మనం ఉన్నాం అనుకోండి, మనం హాయిగా 100 కేజీల మనిషి ఎదరకుండా కనిపిస్తున్నా వాళ్ళు ప్రతి క్షణం నువ్వు చచ్చావు పుట్టావు అంటారు వాళ్ళు. ఏ క్షణానికి ఆ క్షణమే నువ్వు మారిపోతున్నావు, ప్రతి క్షణంలోనూ మార్పు ఉంది. ఏ వస్తువు క్షణకాలం కంటే రెండో క్షణంలో మిగలదు, సర్వము క్షణికమే, సర్వము శూన్యం, చివరికి మిగిలేది అంటే ఏదీ మిగలదు. అది వాళ్ళ సిద్ధాంతం. అప్పుడు విజ్ఞానవాదం బాహ్యార్థమందు ఏమీ ప్రయోజనం లేదు కదా, బాహ్య వస్తువు అపేక్షే లేదంటున్నాం కదా, అది ఎలా కుదురుతుంది అని అంటే అలాంటి విజ్ఞానవాదం కాదయ్యా మాది, దానిలో కూడా మాకేమీ తేడా లేదు. ఆ విజ్ఞానవాదులు బాహ్యార్థాన్ని లేదంటారు, మనం బాహ్యార్థం లేదనటం లేదు, బాహ్య వస్తువే లేదు అంటారు బౌద్ధులు. కానీ మేము బాహ్య వస్తువులు ఉన్నాయి, కానీ వ్యవహార కాలంలో అది మాకు ఉపయోగపడదు అని అంటున్నాను తప్ప అవి లేవని మేము అంటలేదు. ప్రయోజనం లేదు అన్నానే తప్ప అవి లేవు అనేటువంటి మాట అనలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే మనోమయమైన ద్వైతమే బంధానికి కారణము అన్నారు. అది ఎలా పోతుంది అని అంటే జ్ఞానం వల్ల పోతుంది. బంధశ్చేన్ మానసం ద్వైతం తన్నిరోధేన శామ్యతి అభ్యసేద్ యోగమేవాత బ్రహ్మజ్ఞానేన కిం వదాన్. వాడు ఇంకొక మధ్యలో ఇంకో ప్రశ్న చేశాడు. మానసమైనటువంటి ద్వైతం అన్నావు కదా, మనస్సుని కంట్రోల్ చేసే శాస్త్రం ఏది? యోగ శాస్త్రం. ఆ మనస్సుని కంట్రోల్ చేసి యోగ దర్శనం చేత ప్రాణాయామాదుల చేత యోగాభ్యాసం చేత మనస్సుని కంట్రోల్ చేసేస్తే ఈ ద్వైతం లేకుండా చేసేయచ్చుగా. మరి నీ వేదాంతం మాకెందుకు, ఈ మహావాక్యాలు ఎందుకు, ఈ ద్వైతం ఎందుకు, వేదాంతం ఎందుకు అని వాడు అడ్డం పడ్డాడు. అంటే యోగ శాస్త్రం చేత ఈ కార్యక్రమం సరిపోతుంది కదా, మనోనిరోధాత్మకమైన యోగం చేతనే మానసమైనటువంటి బంధాలు దుఃఖాలు తొలగించుకోవచ్చు కదా, అప్పుడు ఈ వేదాంత శాస్త్రము బ్రహ్మజ్ఞానము ఇవన్నీ అక్కర్లేదు. మరి జ్ఞానాదేవత కైవల్యం అని మీ పూర్వ సిద్ధాంతం సరిపోదు కదా అని ఆక్షేపం. అంటే యోగశాస్త్రం వాళ్ళు చేసేటువంటి పూర్వపక్షం అన్నమాట. మా యోగం చేతే అన్నీ గతార్థము, తస్మాత్ యోగీ భవార్జున అని కృష్ణ పరమాత్మ కూడా నువ్వు యోగివి కమ్ము, ధ్యానాది యోగో విశిష్యతే, ధ్యానం కంటే యోగం గొప్పది, నువ్వు యోగివి కమ్ము, యోగాభ్యాసం చేత అన్నీ అవుతాయి, యోగ కర్మసు కౌశలం అని దేన్ని పడితే దాన్ని బలం చేయడానికి బోల్డని వాక్యాలు ఉంటాయి మనకి. దాన్ని తీసేయాలి, గాలి తీసేయాలి అంటే కూడా బోల్డని వాక్యాలు కనిపిస్తాయి ప్రతిదానికి. అది మన శాస్త్రం, మన సంప్రదాయాలు గొప్పతనం అది.
అటు రెండు వైపులా పదును ఉంటుంది. పెందరాళి అన్ని పనులు చేయాలి అని అంటే అవి ఎలాగంటారండి, సహసా విదధి తన క్రియాం అవివేక పరమాపదం పదం అన్నారు కదా. తొందరపాటుతో ఏ పని చేయకూడదు, నిదానంగా ఉండాలండి అని శాస్త్రం చెప్పిందండి అంటాడు వాడు. ఇప్పుడు అలాగే నిదానంగా ఉంటానండి. ఆలస్యాద్ అమృతం విషం అన్నారండి. ఆలస్యం అయితే అమృతం విషం అయిపోతుంది, మీరు ఉండకూడదండి అని. ఇక్కడ మేడం లేట్ చేస్తే ప్రమాదం, ఉంటే ప్రమాదం, చేస్తే ప్రమాదం అని. ఏం చేయమన్నావురా, అన్నిటికీ వద్దంటే ఎలా చేయమంటావు? తొందరపడకూడదు, నిదానం చేయకూడదు, ఇవ్వకూడదు, పుచ్చుకోకూడదు, అందరికీ దానం చేయాలి, ఎవడు పుచ్చుకోకూడదు. ఎలాగిది? ఎవడు పుచ్చుకోకపోతే నువ్వు దానం ఏం చేస్తావు? ఎవరికి అన్న సమారాధన చేయండి నీకు పుణ్యం అంట. పక్కవాడి ఇంట్లో అన్నం తింటే మహాపాపం నీకు అంటాడు వాడికి. ఎలాగా సమర్థనం? శాస్త్రంలో చాలా పదులుగా ఉన్నాయి అన్ని సిద్ధాంతాలు. వ్యవస్థ చేసుకోవాలి. మంచి పని చేసేటప్పుడు ఆలస్యం పనికిరాదు. చెడ్డ పని చేసేటప్పుడు, ఇతరుడికి హింస కల్పించేటప్పుడు కొంచెం నిదానం చేయి. అది ఒకవేళ పొరపాటున మరణశిక్ష వేసేవనుకో, నువ్వు యావజ్జీవనం తపన పడాలి. అయ్యో అనవసరంగా నిర్దోషికి మరణశిక్ష వేశాను అని ఆ జడ్జి గారు కుమిలిపోవాల్సి వస్తుంది. కొంచెం 4 సార్లు తలిసి పరిశీలించి నిజం చెప్పుకుని ఖచ్చితంగా వీడు శిక్షార్హుడే అని తేల్చుకున్న తర్వాత శిక్ష వేయి. దానం చేసేటప్పుడు ఆలోచించుకు చేస్తానంటే నీ మనసు మారిపోవచ్చు, వెంటనే చేసే. మంచికి సత్కర్మ అనే దానిలో ఆలోచన వద్దు, ఆలస్యం లేదు, పనికిరాదు. కొంచెం ఆలోచన వల్ల ఈ పని వల్ల ఎదరవాడికి నష్టం వస్తుంది అంటే కొంచెం ఆలోచించండి. నిదానంగా చేసి చేయడమా మాండమా, వాడి పవన్ నష్టపోతాడు కదా ఈ పని చేస్తే, చెయ్యాలా చేయక్కర్లేదా, ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయక తప్పదు అంటే అప్పుడు చేయండి అనేటువంటి వ్యవస్థ చేశారు. అలాగే ఎక్కడ నిదానం చేయాలి, ఎక్కడ తొందరపడాలి, ఎక్కడ దీన్ని నిజమని నమ్మాలి, ఎక్కడ ఇది మానాలి. యోగాభ్యాసం వల్ల అన్నీ గతార్థమే. యోగాభ్యాసం వల్ల మనస్సు కంట్రోల్ అవుతుంది, దానివల్ల పరమాత్మ ఏందో లగ్నం అవుతుంది, మోక్షం రాదు. జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది. అంచేత సిద్ధాంతం ఏం చెప్పాలి, మనస్సు యోగాభ్యాసం చేతి ఇదంతా క్లియర్ అయిపోతుంది కదా అని అంటే, తాత్కాలిక ద్వైత శాంతావపి ఆగామి జనిక్షయ బ్రహ్మజ్ఞానం వినా న స్యాత్ ఇది వేదాంత డిండి మహాన్. అది సిద్ధాంతం. ఇప్పుడు ఉండేటువంటి నీ ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తావు యోగాభ్యాసం చేత. ఇప్పుడు ఉండే ఆలోచనలను స్టెబిలైజ్ చేసి ఒక సిద్ధాంతం పెట్టు. రాబోయే ఆలోచనలు అవేం చేయగలవు నువ్వు? నీ యోగాభ్యాసం వల్ల ఆగామి జన్మలు కానీ, ఆగామి జన్మల్లో వచ్చే ఆలోచనలు కానీ నువ్వు ఇప్పుడు కంట్రోల్ చేయగలవా? ఈ జన్మలో నీ మనస్సులో వచ్చే పరిపరి విధాల ఆలోచనల్ని అడ్డకట్టి యోగాభ్యాసం చేత కంట్రోల్ చేసి ఇప్పుడు నేను ఏ ఆలోచనలు లేకుండా కంట్రోల్ చేస్తాను అంటావు. కానీ ఉత్తరకాలంలో జన్మ రాదని కానీ, ఆ జన్మ వచ్చినప్పుడు దాంట్లో అనేక రకాలైన దుర్మార్గపు ఆలోచనలు రావని కానీ, అప్పుడు నీకు దుఃఖాలు రావని కానీ గ్యారంటీ ఎవడిస్తాడు? మీరు ఇస్తారా అండి? గ్యారంటీ. మాకు జ్ఞానం వచ్చింది అంటే జన్మే లేదు, ఇంకా ఫైనల్. ఇంకా ఆగామి జన్మ అంటూ ఉంటే కదా దానిలో దుఃఖాలు వచ్చే ప్రమాదం. అసలు ఆగామి జన్మే లేదు మాకు. జ్ఞానాదేవత కైవల్యం అంటే మా బ్రహ్మజ్ఞానం అంతటి పవర్ఫుల్, ఆటం బాంబు లాంటిది, అంత పవర్ఫుల్. బ్రహ్మజ్ఞానం వల్ల ఆగామి సంచితం అన్నీ పోతాయి. ఎటువంటిది ఇంక మళ్ళీ ఏ జన్మ రాదు, ఎటువంటి దుఃఖము లేదు అని. అంచేత తాత్కాలిక ద్వైతాన్ని మీరు యోగాభ్యాసం చేత నివారించవచ్చు. కానీ శాశ్వతంగా దుఃఖక్షయము, మళ్ళీ జన్మరాహిత్యము, మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మజ్ఞానం చేత మాత్రమే కలుగుతాయి అనేది వేదాంత సిద్ధాంతం. దీని మీద మళ్ళీ ప్రశ్న చేయడానికి నీకు ప్రశ్నలకే అవకాశం లేదు పోవన్నది. ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలి? బాహ్య ప్రపంచ నాశమా కావాలా అన్నాడు. బాహ్య ప్రపంచాన్ని నశింపజేయాలి. నీకెందుకు అయ్యాది? బాహ్య ప్రపంచం ఎలా ఉంటే అలా ఉంటుంది. నీ మనస్సులో ఆ బాహ్య ప్రపంచం అంతా అబద్ధము, దాంతో సంబంధం లేదు మనకి, దాన్ని నమ్మక్కర్లేదు అనే ఆలోచన ఉంటే చాలు. వాటిలన్నింటినీ పోగొట్టక్కర్లేదు నువ్వు. ఆ ప్రపంచం ఉన్న వాళ్ళకు ఉంటుంది. అలా కాకపోతే ఒకడికి మోక్షం వచ్చేస్తే బాహ్య ప్రపంచం లేదు, ఇంకా అందరికీ లేకపోవాల్సి వస్తుంది. ఎవరికీ లేదా? నీకు జ్ఞానం కలిగింది, నీకు మోక్షం కలిగింది. తక్కువ వాళ్ళకి ప్రపంచం మామూలేక. నాకు ఇవాళ ఏకాదశి అండి, నేను భోజనం చేయనండి అంటాడు పెద్ద ఆయన. నువ్వు చేయకపోతే మానే, నీ వంతు కూడా మేమే చేస్తామంటాం, కానీ మనందరం మానేస్తామా? ఒకడు మానితే అందరూ మానుతారు, ఒకడు దుఃఖం పొందితే అందరూ దుఃఖం పొందుతారు, ఒకడికి సుఖం వస్తే అందరికీ సుఖం వస్తుంది. ఇది న్యాయం కాదుగా. అలా లేదు. అంటే బాహ్య ప్రపంచాలు ఉన్నాయా లేవా అంటే, వాడు జ్ఞానం పొందినప్పుడు బాహ్య ప్రపంచాన్ని అంతటినీ నశింపజేసేయండి అన్నాం అనుకోండి. నశింపజేస్తే మనకి ఆ బాహ్య ప్రపంచం వచ్చే లాభ నష్టాలు రావు. అంటే అలా ఉండదు. బాహ్య ప్రపంచం అలాగే ఉంటుంది. దాన్ని వాడు లేదు అనుకుంటాడు అంతే. లేదనుకోవడం వల్ల వాడు బాగుపడతాడు. ఇతరులందరూ ఉంది అనుకుని దానివల్ల దుఃఖం పొందుతారు. అంచేత బాహ్య ప్రపంచం యొక్క
నాశం మనకి ఇష్టం కాదు, కానీ అది మిథ్య, జగత్తు మిథ్య, అది మృష, అబద్ధం అని అనుకుంటే వాడికి దానివల్ల వచ్చే లాభ నష్టాలతో సంబంధం లేదు. చేత జ్ఞానం కలిగిన వాడు చేయాల్సిన పని ఏంటి అంటే అందరినీ లేదనిపించడము, అందరూ అక్కర్లేదు అవతలకు పోడిని ఖాళీ చేయడము ఏం అక్కర్లే. వాళ్ళు అక్కడ ఉన్నా సరే వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే చాలు. ఈ ప్రపంచం అంతా ఉన్నా అదంతా లేనట్టే. ఒకడు ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ, నన్ను విమర్శించేవాడు కానీ పొగిడేవాడు కానీ తిట్టేవాడు కానీ ఎవడూ లేడు, నేను నా పని నేను చేసుకుంటాను, ఒకడితో నాకు సంబంధం లేదు అనే భావం ఉంటే వాడు వేదాంతి. అలాగా అనివృత్తేపి ఈశ సృష్టే ద్వైతే, అంటే ఈశ్వరుడు సృష్టించిన ద్వైత ప్రపంచం పోకపోయినా తన్మృషాత్మతాం బుద్ధ్వా, అదంతా అబద్ధము అనేటువంటి నిజం తెలుసుకుని బ్రహ్మ అద్వయం బోద్ధుం శక్యం వస్త్వైక్యవాదిన. అలా కాకుండా ప్రళయే తన్నివృత్తవుతూ గురుశాస్త్రాద్యభావత విరోధి ద్వైతాభావేపి నశక్యం బోద్ధుం అద్వయం. కాదండి, అది పోతుందిగా, ప్రళయకాలంలో అది పోతుంది, పోయినా అప్పుడు అందరికీ మోక్షం రావచ్చా అన్నాడు. పోయినా పోయిందని తెలియదుగా నీకు, చెప్పేవాడేడి. ప్రళయకాలంలో మొత్తం వస్తువులన్నీ పోయాయి, పోతే గురువు పోయే, శాస్త్రం పోయా. ఎవరు చెప్తారు నీకు ఇదంతా లేదు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, నీకేం దుఃఖం లేదని చెప్పేవాడు ఎవడు? అంచేత విరోధి ద్వైతం లేకపోయినా అది నీకు చెప్పేవాడు ఉండడప్పుడు. అంచేత ప్రళయకాలంలో సుఖం వస్తుంది అనే మాట అనుకోకు. ప్రళయకాలం వరకు ఆగక్కర్లేదు, ఇప్పుడే అన్నీ ఉన్నప్పటికీ అవేవీ లేవు అనే ఆలోచన చేసుకుంటే నువ్వు సుఖాన్ని హాయిగా అనుభవించవచ్చు. ఇంకా ఎంత ఉందో ఇది అవదలండి, ప్రస్తుతానికి దాపేద్దాం ఇక్కడతోటే. ఈ శ్లోకంలో చెప్పి అబాధకం సాధకంచ ద్వైతం ఈశ్వర నిర్మితం అపనేతుం అశక్యం చేత్ ఆస్తాం తద్వేష్యతే కుతః అని. బ్రహ్మ సాక్షాత్కారానికి బాహ్య ప్రపంచం అడ్డంగా నిలుస్తోందా లేక సాధకంగా ఉందా అంటే బాహ్య ప్రపంచం అనుకూలము అవుతుంది, ప్రతికూలము అవుతుంది. అనేది బాహ్య ప్రపంచం ఉంటే నీకేం పోయి నష్టమేం లేదు, ఉన్నా పర్వాలేదు మనకి. కానీ ఉన్నా దాని యందు మిథ్యాత్వ నిశ్చయం ఉండాలి. అదంతా అబద్ధము, అది నిజం కాదు, దానివల్ల మనకి ఎటువంటి సుఖదుఖాలు రావు అనేటువంటి ఆలోచన ఉంటే నువ్వు హాయిగా సుఖంగా ఉంటావు. మనోమయద్వైతం అది ఎన్ని రకాలు ఉంటుంది అంటే మనోమయద్వైతం 2 రకాలని మొదలు పెడుతున్నాడు. అది కొంచెం రేపు పొద్దు పూర్తి చేసి, అది శాస్త్రీయమైన మనోద్వైతం ఒకటి, అశాస్త్రీయంగా రెండోది, ఇలాగ 2 రకాలు ఉంటుంది. మానస ప్రపంచం కూడా శాస్త్రీయము అశాస్త్రీయము. అశాస్త్రీయమైన దాన్ని అప్పటికప్పుడు ఆపేయాలి, శాస్త్రీయమైన దాన్ని బ్రహ్మసాక్షాత్కార పర్యంతం తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తే మానవుడు జీవుడు కృతార్థుడు అవుతాడు అనే విషయం చెప్తారు. రేపటితోటి దీన్ని పరిసమాప్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరయే నమః. తత్సద్బ్రహ్మార్పణమస్తు.